చూడండి ఇది వస్తుందా 4.5 5.2 అంటే ఇది వచ్చేసి మనకి V బస్ సప్లై ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉంది అనేసి అర్థము. దీని తర్వాత ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, దానికోసము ఈ బ్యాటరీ థర్మల్ లైన్ తో కూడా ఇది అటాచ్ అయ్యి ఉన్నది ఫ్యూల్ గేజ్ ఐసి అనేది. సో ఫ్యూల్ గేజ్ ఐసి వచ్చేసి చాలా వాటికి పనిచేస్తున్నది అన్నమాట మనకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. లాస్ట్ కొన్ని వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి డీటెయిల్ గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ లో నేను మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమిటి, మొబైల్ ఎస్ఎండి కాంపోనెంట్స్ ఏమిటి, వాటిని ఎలా టెస్ట్ చేయాలి అనేది ప్రతి ఒక్క విషయం గురించి అయితే డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ ని మీరు చూడకుంటే, మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటే ఆ వీడియోస్ ని అయితే ముందుగా చూడండి. బేసిక్ నుంచి అక్కడ చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే నేను చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు ఆ వీడియోస్ ని చూడొచ్చు. నా వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను ఓటింగ్ ద్వారా అడగడం జరిగింది మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలి అనేసి. సో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ వచ్చేసి ఛార్జింగ్ సెక్షన్ గురించి చెప్పమని ఇచ్చినాయి. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఛార్జింగ్ సెక్షన్ గురించి అయితే చెప్తాను. సో ఈ వీడియోలో నేను బేసిక్ నుంచి మొత్తం అడ్వాన్స్ లెవెల్ వరకు ఛార్జింగ్ సెక్షన్ గురించే మాట్లాడతాను. బోర్నియో స్కీమాటిక్స్ ని ఇంకా కొన్ని లేఅవుట్స్ ని యూస్ చేసి ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎక్కడి నుంచి పవర్ సప్లై స్టార్ట్ అవుయి ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఇంకా మనకి బోర్నియోని యూజ్ చేసి ఛార్జింగ్ సెక్షన్ లో ప్రాబ్లమ్ వస్తే ఎలా రెక్టిఫై చేయాలి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే చెప్తాను. ఇంకా మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ ని చూస్తూ ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు, ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను. ఇంకా మీకు మొబైల్ రిపేరింగ్ లో ఏ టూల్స్, బేసిక్ టూల్స్ ఏవేవి కావాల్సి వస్తాయి, ఏ టూల్స్ ని మొబైల్ రిపేరింగ్ లో యూజ్ చేస్తారని తెలియకపోతే దానికి సంబంధించి ఒక డీటెయిల్ పీడిఎఫ్ అయితే నేను తయారు చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ లో ప్రతి ఒక్క టూల్ అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ టూల్స్ ని మీరు కొనాలనుకుంటే ఆ పీడిఎఫ్ లో ఉన్న ఇమేజ్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా ఆ టూల్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు ఆన్లైన్ ద్వారా ఆ టూల్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మీరు ఆ టూల్స్ ని నా దగ్గర నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మొబైల్ యాక్సెసరీస్, మొబైల్ టూల్స్, మొబైల్ స్పేర్ పార్ట్స్ అన్ని సేల్ చేస్తాను. నా దగ్గర నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. బై కొరియర్ నేను మీకు సెండ్ చేస్తాను. సో వెంటనే మీరు నా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోండి. అక్కడ చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ నుంచి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా నాతో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అనేది తీసుకోవచ్చు. సో ఇంకా ఈ వీడియోలో అయితే మనము ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దాని యొక్క వర్క్ ఫంక్షనాలిటీ ఏమిటి అనేది డీటెయిల్ గా నేర్చుకుందాము. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ముందుగా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని స్కిప్ చేసి చూడకండి. స్కిప్ చేసి చూస్తే మీకు అరొకర నాలెడ్జ్ మాత్రమే దొరుకుతుంది. నేను వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, చెప్తాను కూడా. కొంతమంది ఆ వీడియో మొత్తం చూడకుండా మళ్ళీ నాకు వాట్సాప్ లో డైరెక్ట్ మెసేజ్ చేసి ఆ టాపిక్ గురించి చెప్పలేదే అని అడుగుతారు. ఆ వీడియోలో ఆ టాపిక్ ఉంటుంది కానీ మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు, అది చెప్పలేదే అనేసి. మళ్ళీ వీడియో చూడమని నేను చెప్పాలి వాళ్ళకి, లేదంటే ఆ టాపిక్ ని వివరించాలి. ఇదంతా అవసరం లేదంటే డైరెక్ట్ గా మీరు జస్ట్ వీడియోని స్టార్టింగ్ టు ఎండ్ వరకు చూసారంటేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో నేను ముందు చెప్పాల్సిన విషయాలు కొన్ని నేను మర్చిపోతాను, ఒక్కొక్కసారి మధ్యలో చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పడంలో ఏమవుతుందంటే మీరు స్కిప్ చేశారంటే అక్కడ ఆ టాపిక్ మిస్ అయిపోతుంది. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బేసిక్ అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. లేకపోతే మీరు మెయిన్ టాపిక్స్ ని కూడా మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూద్దాము ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దీన్ని ఎలా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనేసి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర అయితే Redmi 4X మొబైల్ ఉంది. ముందుగా ఏదైనా మొబైల్ లో ఛార్జింగ్ సెక్షన్ లో ప్రాబ్లం వచ్చిందంటే స్టెప్ బై స్టెప్ ఎలా రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ముందుగా అయితే మొబైల్లో చూపిస్తాను, దాని తర్వాత నేను స్కీమాటిక్స్ ని కూడా మీకు చూపిస్తాను. బోర్నియో స్కీమాటిక్స్ లో ఏ విధంగా మనం చెక్ చేస్తాం ఏమిటి అనేసి. సో ఏ మొబైల్ అయినా సరే వచ్చిందంటే ముందుగా మనం ఛార్జింగ్ లో ప్రాబ్లం ఉంది, ఛార్జింగ్ ఎక్కట్లేదు అంటే ముందుగా మనం చెక్ చేయాల్సింది బ్యాటరీని అన్నమాట. మొబైల్ ని డిస్అసెంబుల్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవాలి. మీకు ఏ మొబైల్ అయినా ఓపెన్ చేయడం ఎలాగా అనేది తెలిసి ఉండొచ్చు. తెలియకపోతే కామెంట్ చేసి చెప్పండి. సో మొబైల్స్ ఎలా ఓపెన్ చేస్తారు, డిస్అసెంబుల్ చేస్తాం అనేది దాని మీద కూడా వీడియో చేస్తాను. సో బ్యాటరీని ఓపెన్ చేసిన తర్వాత మనము మల్టీమీటర్ ద్వారా చెక్ చేస్తాం అన్నమాట, బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ అయితే ఛార్జింగ్ ఉంది అనేసి. సో ఇక్కడ DC వోల్ట్ 20 లో పెట్టుకోవాలి. సో మల్టీమీటర్ ని ఎలా యూజ్ చేయాలనేది మీరు నా వీడియోస్ చూస్తుంటే తెలుసుంటుంది. ఒక డీటెయిల్ వీడియో అయితే మల్టీమీటర్ మీదే ఉంది, ఆ వీడియోని కూడా చూడొచ్చు ప్లేలిస్ట్ లో. సో ఇంకా ఏం చేస్తాం, 20 volts లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ బ్యాటరీలో మనకి ప్లస్ మైనస్ అనేసి ఉంటుంది. సో ఈ ప్లస్ మైనస్ ని ఉపయోగించి మనము ఇక్కడ దీంట్లో ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ ఉంది అనేది చెక్ చేయొచ్చు. సో ఇది బ్యాటరీ కనెక్టర్ కదా, ఇక్కడ
ప్లస్ మైనస్ అనేసి ఉంది. ఇక్కడ నేను చెక్ చేస్తాను. చెక్ చేస్తే ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ ఉంది అనేది ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా పెడతాను. పెట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు 4.18 అయితే ఇక్కడ వోల్టేజ్ ఉందన్నమాట. అంటే బ్యాటరీలో పవర్ అయితే ఉంది, బ్యాటరీ బాగుంది, ఛార్జింగ్ ఎక్కుతుంది అనేసి అర్థము. ఛార్జింగ్ ఉంది కాబట్టి బ్యాటరీ ఓకే. బ్యాటరీలో ఛార్జింగ్ ఉండి కూడా మనకి ఛార్జింగ్ ఎక్కట్లేదు అని అనుకోండి, అలాంటప్పుడు బోర్డులో ప్రాబ్లం ఉంటుంది. లేదు బ్యాటరీలో 3.5 వోల్ట్స్ 3.6 వోల్ట్స్ కంటే తక్కువ ఉందంటే మనం బ్యాటరీని బూస్టింగ్ పెట్టాలన్నమాట. బ్యాటరీని బూస్టింగ్ పెట్టి మళ్ళీ చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసామంటే ఛార్జింగ్ ఎక్కే ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు బోర్డులో ప్రాబ్లం ఉండదు, బ్యాటరీ డెడ్ అయిపోయినందుకు కూడా మనకి ఛార్జింగ్ ఎక్కదు. ఎప్పుడైనా సరే మన దగ్గర ఏదైనా ఫోన్ ఉంది ఛార్జింగ్ ఎక్కట్లేదంటే బ్యాటరీని చెక్ చేసుకోవాలి ముందు. కొన్నిసార్లు వచ్చేసి మనము బ్యాటరీ ఇది పాడైపోయింది పని చేయట్లేదు అంటే కొత్త బ్యాటరీ తీసుకుని వస్తాము. కొత్త బ్యాటరీ వేసిన తర్వాత కూడా అది ఛార్జింగ్ ఎక్కదు. అలాంటప్పుడు కొత్త బ్యాటరీయే కదా దాంట్లో ఉంటుందిలే ఛార్జింగ్ అని అనుకోకూడదు. కొత్త బ్యాటరీస్ అలాగే తెచ్చి స్టాక్ పెట్టడం వల్ల దాంట్లో ఉండే ఛార్జింగ్ తగ్గిపోతుంది. ఆ ఛార్జింగ్ ఉండకపోవచ్చు, అది కూడా డెడ్ అయిపోయి ఉంటాయి బ్యాటరీలు. సో అందుకని కొత్త బ్యాటరీని కూడా మనం ఒకసారి టెస్ట్ చేయాలి. చాలా మందికి తెలియదు, కొత్త బ్యాటరీ కదా అది బాగానే ఉంటుందిలే అని అనుకుంటారు. కానీ కొత్త బ్యాటరీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఛార్జింగ్ లేకుండా ఉండొచ్చు. సో ఇక్కడ బ్యాటరీ అయితే మనం టెస్ట్ చేసాం, దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు బోర్డు లోకి వచ్చేద్దాము. బోర్డు లో ఎప్పుడు కూడా చెక్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రతి మొబైల్ లో మనకి 2 బోర్డ్స్ అయితే ఉంటాయి. సబ్ బోర్డ్ ఒకటి, అంటే దీన్ని సిసి బోర్డ్ అంటారు. రెండోది మెయిన్ బోర్డు. ఇప్పుడు సబ్ బోర్డ్ నుంచి మెయిన్ బోర్డ్ వరకు మనకి ఛార్జింగ్ యొక్క కనెక్షన్ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఏమవుతుంది, ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సో ఇక్కడ సబ్ బోర్డ్ లో ప్రాబ్లం ఉందంటే పవర్ సప్లై మెయిన్ బోర్డ్ దాకా పోదు. సో ఎలా చెక్ చేయాలని చూపిస్తాను. ముందుగా ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఛార్జింగ్ ని కనెక్ట్ చేసుకుంటాం. చార్జర్ ని ఆన్ లో పెట్టి ఇక్కడ మొబైల్ కి కనెక్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను మొబైల్ కి కనెక్ట్ చేసేస్తాను. చేసేసిన తర్వాత ఇక్కడ మనము వీబస్ సప్లైని చూస్తాం. వీబస్ సప్లై అంటే ఏమిటి, ఇక్కడ చార్జర్ నుంచి మనకి ఇన్పుట్ వోల్టేజ్ వస్తుంది కదా, దాన్ని వీబస్ అనేసి అంటాము. సో 20 వోల్ట్స్ లోని 20 వోల్ట్స్ లోనే పెట్టుకుంటాము. పెట్టుకొని ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్ దగ్గర 2 పాయింట్స్ ఉంటాయి, ప్లస్ మైనస్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ఫస్ట్ లెగ్ లాస్ట్ లెగ్ ఇక్కడ చూడండి, ఇది ఛార్జింగ్ కనెక్టర్. సో ఛార్జింగ్ కనెక్టర్ లో 5 లెగ్స్ ఉంటాయి మామూలు V8 అయితే. అదే టైప్ సి అయితే దాంట్లో చాలా లెగ్స్ ఉంటాయి. మనం దాంట్లో కూడా ప్లస్ మైనస్ ని ఫైండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ 5 లెగ్స్ ఉన్నాయి కదా, చూడండి 5 లెగ్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఫస్ట్ 1 ఇంకా లాస్ట్ 1, ఒకటి గ్రౌండ్ ఉంటుంది, ఒకటి ప్లస్ ఉంటుంది. దీన్ని చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బ్లాక్ ప్రోబ్ ని గ్రౌండ్ లో పెట్టేద్దాం. బ్లాక్ ని కానీ రెడ్ ని కానీ దేంట్లో అయినా గ్రౌండ్ అంటే తెలుసు కదా, ఈ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ గ్రౌండ్స్ అన్నమాట. ఇప్పుడు రెడ్ ప్రోబ్ తో నేను ఏం చేస్తానంటే ఛార్జింగ్ కనెక్టర్ యొక్క పాయింట్ మీద ఈ విధంగా టచ్ చేస్తాయి. ఈ పక్కదో ఈ ఫస్ట్ దో ఆ లాస్ట్ దో టచ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 4.79 వోల్టేజ్ అయితే మనకి ఇక్కడ వస్తూ ఉంది ఛార్జింగ్ కనెక్టర్ మీద. చూడండి 5.25 ఇలా చేంజ్ అవుతూ ఉంది. అంటే ఇది మనం చెక్ చేసింది ప్లస్ పాయింట్ మీద ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనకి ప్రాపర్ గా వోల్టేజ్ అయితే వస్తుంది, అంటే ఛార్జింగ్ కనెక్టర్ బాగుందని అర్థము. ఛార్జింగ్ కనెక్టర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకా ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు అప్పటికి ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఛార్జింగ్ కనెక్టర్ బాగుందంటే ఏం చేయాలంటే ఈ మిడిల్ స్ట్రిప్ ఉంటుంది కదా, బోర్డ్ టు బోర్డ్ స్ట్రిప్ అనేసి అంటారు. దీన్ని మనం రిమూవ్ చేసేసి ఈ ఛార్జింగ్ బోర్డ్ యొక్క కనెక్టర్ ఉంటుంది కదా, ఈ కనెక్టర్ దగ్గర మనం పాయింట్స్ ని చెక్ చేయాలన్నమాట. ఎలా చెక్ చేస్తామంటే సేమ్ ఇలాగే ఈ బ్లాక్ ప్రోబ్ ని మనం గ్రౌండ్ మీద పెట్టేస్తాము. ఈ రెడ్ ప్రోబ్ తో ఎప్పుడు కూడా చూడండి మనకి ఈ కనెక్టర్ లో ఫస్ట్ ది గానీ లాస్ట్ ది గానీ ప్లస్ మైనస్ ఉంటుంది. సో ఇక్కడ నేను పెడతాను చూడండి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి 5.25. సో వీబస్ వచ్చేసి ఎప్పుడు కూడా 5 to 6 వోల్ట్స్ వస్తుంది మనకి. ఇక్కడ 5.26 అయితే వస్తూ ఉంది. నేనేం చేశాను, ఇక్కడ రెడ్ ప్రోబ్ ని ఈ కనెక్టర్ యొక్క ఫస్ట్ పాయింట్ మీద ఇలా పెట్టాను, బ్లాక్ ప్రోబ్ ని ఇక్కడ గ్రౌండ్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ వస్తూ ఉంది పవర్ సప్లై మనకి. ఓకే, ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే ఈ కనెక్టర్ లోకి వస్తుందంటే ఈ కనెక్టర్ నుంచి ఇక్కడ దాకా మనకి సప్లై అనేది రావాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని యథావిధిగా ఇక్కడ పెట్టేసి ఈ కనెక్టర్ ని ఇక్కడ కనెక్ట్ చేద్దాం. చేసిన తర్వాత సో యథావిధిగా పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ మెయిన్ బోర్డ్ ఉంది కదా, మెయిన్ బోర్డ్ ని మనం తీసేసుకుంటాం. ఈ విధంగా బయటకు తీసేసి ఇప్పుడు ఈ కనెక్టర్ ని తీసుకుందాం. ఇటు పక్క కనెక్టర్ ని బయటకు తీసేసి, ఈ కనెక్టర్ కింద వైపు ఉంటుంది, పైన వైపు ఉంటుంది, ఎలాగైనా ఒకటే. తీసేసిన తర్వాత ఈ కనెక్టర్ మీద చెక్ చేయాలన్నమాట. దీంట్లో మనకి సప్లై వస్తుందా లేదా ఇక్కడ దాకా. ఎందుకంటే కొన్నిసార్లు ఈ కనెక్టర్ పాడైపోయినందుకు ఏమవుతుందంటే మనకి మెయిన్ బోర్డ్ దాకా సప్లై రాదు. అందుకనేసే ఈ మిడిల్ స్ట్రిప్ ని మనం చెక్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి మిడిల్ స్ట్రిప్స్ లో గానీ B2B కనెక్టర్స్ లో గానీ ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్సే ఉంటాయి. మాక్సిమం టు మాక్సిమం వచ్చేసి
ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్సే మనకి ఇక్కడ ఛార్జింగ్ కోసం ఇచ్చుంటారు అనమాట, ప్లస్ మైనస్ అనమాట. ఇప్పుడు చూడండి చెక్ చేసి చూపిస్తాను మీకు. నేను చార్జర్ ని కూడా ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్ట్రిప్ మీద పెట్టి ఈ ఫస్ట్ పాయింట్ ఇంకా లాస్ట్ పాయింట్ మీద పెట్టి చెక్ చేస్తాము. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ మీద పెడితే ఎంత వచ్చింది, 5.25 వస్తుంది. అంటే ఈ స్ట్రిప్ కూడా బాగుందని అర్థం. సో ఈ విధంగా మనము చెక్ చేస్తాము. ఈ స్ట్రిప్ కూడా బాగుంది, లేకపోతే ఇక్కడ కూడా మనము కొన్నిసార్లు పెట్టి చెక్ చేయొచ్చు. ఇది కూడా మనకి ప్లస్ మైనస్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి 5 volts దాకా అయితే వస్తూ ఉంది. అంటే ఇక్కడ సబ్ బోర్డు ఇంకా స్ట్రిప్ బాగుందనేసి ఇక్కడ మనకి తేలిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ యథావిధిగా బోర్డులో పెట్టేస్తాము, మళ్ళీ కనెక్ట్ చేసేసి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ప్రతి బోర్డులో టెస్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. మనం కనెక్టర్ ఇక్కడ తగిలించిన తర్వాత ఈ కనెక్టర్ లో వస్తుందా లేదా అనేది మనం చెక్ చేయలేం కాబట్టి, ఎందుకంటే కనెక్టర్ ఇలా కూర్చోబెట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఈ కనెక్టర్ లో ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఇక్కడ సబ్ బోర్డ్ యొక్క కనెక్టర్ లో చెక్ చేసాం కదా. ఇక్కడ ఈ కనెక్టర్ లో చెక్ చేసాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వోల్టేజ్ వస్తుందా లేదా అనేసి. ఇప్పుడు స్ట్రిప్ ఇక్కడ పెట్టిన తర్వాత సో ఇక్కడ స్ట్రిప్ ఇక్కడ నేను పెట్టేస్తాను. సో ఇక్కడ స్ట్రిప్ పెట్టిన తర్వాత మనము ఈ బోర్డులో పవర్ సప్లై ఇక్కడ దాకా వస్తుందా లేదా అని చెక్ చేయాలంటే ఈ స్ట్రిప్ ని మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత మనము ఈ కనెక్టర్ లో చెక్ చేయగలమా, చెక్ చేయలేము. కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడ మనకి ఒక టీపీ పాయింట్ అనేది ఇచ్చుంటారు అనమాట, టెస్ట్ పాయింట్ అనేసి. సో టెస్ట్ పాయింట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేస్తున్నాను, మీరు చూడకుంటే ఆ వీడియోని చూడొచ్చు. టీఎక్స్, ఆర్ఎక్స్, విసిహెచ్జి, వీచార్జ్ వీటన్నింటి గురించి నేను చెప్పాను. సో ఇక్కడ టెస్ట్ పాయింట్ అనేది ప్రతి బోర్డు లో ఉంటుంది. 1 or 2% బోర్డు లో ఉండకపోవచ్చు. టెస్ట్ పాయింట్స్ ఇక్కడే కనెక్టర్ దగ్గరే ఉంటుంది అనేసి నమ్మకం లేదు. వేరే చోట దూరంగా ఎక్కడైనా ఇచ్చుండొచ్చు, మనం స్కీమాటిక్స్ ద్వారా చూసుకోవచ్చు. సో ఈ బోర్డులో అయితే మనకి ఇక్కడే ఇచ్చున్నారు. ఇది కనెక్టర్ కదా, ఇక్కడ చూడండి ఇక్కడ గోల్డ్ కలర్ లో రౌండ్ గా ఉంది కదా, ఇది టెస్ట్ పాయింట్ అన్నమాట. సో ఈ టెస్ట్ పాయింట్ మీద మనం చెక్ చేసుకోవచ్చు అనమాట 5 volts వస్తుందా లేదా అనేసి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసేస్తాను. ముందుగా ఈ కనెక్టర్ ని ఇక్కడ పెట్టేసి, సో ఇక్కడైతే కనెక్ట్ చేసేసాను నేను. ఇప్పుడు చార్జర్ ని పెడదాము. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ టీపీ పాయింట్ మీద నుంచి చెక్ చేద్దాం. దీన్ని మైనస్ ని గ్రౌండ్ చేసేసి ఈ టీపీ పాయింట్ మీద నేను దీన్ని పెడతాను. సో చూడండి ఇక్కడ 4.5, 5.25 వస్తుందా. సో టెస్ట్ పాయింట్ మీద నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో చూడండి వేరియేషన్ వస్తుంది. అంటే ఇది ఇక్కడ దాకా పవర్ సప్లై మనకి వస్తుంది అన్నమాట, అంటే ఛార్జింగ్ కి వస్తూ ఉంది. ఓకే అన్నమాట. సో వస్తూ ఉంది, ఇంకా ఇక్కడ దాకా వస్తుందంటే బోర్డు లో నెక్స్ట్ మనకి ఏమవ్వాలి, అది కాస్త తిరిగి బ్యాటరీ కనెక్టర్ దగ్గరకు రావాలి. అప్పుడే కదా ఛార్జింగ్ ఎక్కుతుంది మనకి. ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ దగ్గర రావాలి అంటే మనకి ఏమవ్వాలి, ఇక్కడ నుంచి బోర్డు దాకా అయితే వి బస్ వస్తూ ఉంది. ఇంకా బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి రావాలంటే ఇది ఓవిపి ఐసి అనేసి ఉంటుంది, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసి అనేసి. ఆ ఐసి కొన్ని మోడల్స్ లో వచ్చేసి సపరేట్ గా ఉంటుంది, కొన్ని మోడల్స్ లో వచ్చేసి మనకి DC to DC లేదా BQIC లేదా ఛార్జింగ్ ఐసి దీంట్లో మర్జ్ చేసి ఉంటారు, లేదా పవర్ ఐసి దీంట్లో కలిపేసి ఉంటారు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందంటే వి బస్ అయితే ప్రాపర్ గా సప్లై అవుతుంది అనేసి అర్థము. ఇంకా బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి రావాలి అంటే ఇది వి బ్యాట్ లోకి కన్వర్ట్ అవ్వాలన్నమాట. సో వి బ్యాట్ లోకి కన్వర్ట్ కావాలంటే ఇక్కడ నుంచి చూడండి వి బస్ వచ్చేసి మనకి 5 to 6 volts వస్తుంది. వి బ్యాట్ సప్లై వచ్చేసి మనకి 3.5 నుంచి 4.8 వరకు అయితే మనకి వి బ్యాట్ సప్లై వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఇది వి బ్యాట్ లో కన్వర్ట్ కావాలంటే మనకి ఇక్కడ నుంచి ఓవిపి ఐసి నుంచి ఇది కన్వర్ట్ అయ్యి, అంటే ఓవిపి ఐసి అంటే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసి అన్నమాట. ఈ వి బస్ సప్లై వచ్చేసి ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసి నుంచి మనకి చార్జర్ ఐసి లేదా DC to DC లేదా BQIC లేదా PMIC అనేసి అంటారు. సో ఈ ఐసీలో నుంచి డైరెక్ట్ గా మనకి ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి రావాలన్నమాట. సో ఇక్కడికి రావాలంటే ఇది ముందుగా ఏం చేయాలి, ప్రాసెసింగ్ అనేది అవ్వాలన్నమాట. ఇది ఓవిపి ఐసీలోకి వెళ్ళాలి. సో ఓవిపి ఐసీ ఈ బోర్డు లో వచ్చేసి మనకి 9 pins తో ఉండే ఐసీ ఉంటుంది. ఓవిపి ఐసీ వచ్చేసి ఎప్పుడు కూడా 9 లేదా 12 pins తో ఉండే బాల్స్ తో ఉండే ఐసీలే ఉంటాయి. సో ఇక్కడ దీంట్లో ఈ మోడల్లో ఓవిపి ఐసి వచ్చేసి మనకి ఇక్కడే ఉంటుంది, బోర్డు లో వెనక వైపు కనెక్టర్ దగ్గర ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా ఎలా తెలియాలంటే మనకి స్కీమాటిక్స్ ఉంటే గానీ లేదా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ తెలిసి రాదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఓవిపి ఐసి అన్నమాట.
ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసి. ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసి చూసారా, ఇది ఎంత చిన్నదిగా ఉందో. దీంట్లో వచ్చేసి మనకి దీనికే 9 లెగ్స్ అనేవి ఉంటాయి. ఇది మనం తీసామంటే దీని కింద మనకి 9 లెగ్స్ అనేవి కనిపిస్తాయి. సో ముందుగా అయితే నేను ఇక్కడ బోర్డు లో చూపిస్తున్నాను. ఈ ఓవిపి ఐసి నుంచి మనకి ఇన్పుట్ అవుతూ ఉందా లేదా అవుట్పుట్ అవుతూ ఉందా అనేది మనం చూడాలి. ఎలా చూస్తామంటే చెప్తాను. కాకపోతే ముందుగా మనము ఏం చేస్తామంటే ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనకి వోల్టేజ్ వస్తూ ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాము. సో ఇది క్వాల్కమ్ మోడల్ బోర్డు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 20 వోల్ట్స్ లోనే పెట్టుకొని ఉన్నాను. ఇంకా నేను ఇక్కడ చార్జర్ ని కనెక్ట్ చేస్తాను. ముందుగా ఇక్కడ ఈ కనెక్టర్ అన్ని కనెక్ట్ చేస్తున్నాను. చార్జర్ ని కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనకి ఎంత వోల్టేజ్ రావాలని చెప్పాను, 3.5 నుంచి 4.8 వోల్టేజ్ వరకు అయితే రావాలి. వస్తుందో రాదో చూద్దాము. సో ఇక్కడ చూడండి, రాలేదు, ఇటుపక్క రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే క్వాల్కమ్ కొన్ని మోడల్స్ లో వచ్చేసి మనకి బ్యాటరీ పెట్టే వరకు ఇక్కడ వోల్టేజెస్ రావన్నమాట. కొన్ని మోడల్స్ లో డైరెక్ట్ గా బ్యాటరీ కనెక్టర్ మీద చెక్ చేస్తే వోల్టేజెస్ వస్తాయి. కొన్ని మోడల్స్ లో వచ్చేసి మనకి బ్యాటరీ కనెక్టర్ దగ్గర వోల్టేజ్ రావాలంటే మనము బ్యాటరీని పెట్టాలన్నమాట. బ్యాటరీని పెడితే గానీ ఇక్కడ ట్రిగర్ అవ్వదు వోల్టేజ్ అనేది. సో ఇక్కడ బ్యాటరీని పెట్టేశాను. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ బ్యాటరీని పెట్టేసిన తర్వాత ఏ విధంగా చెక్ చేసేది మనము అనేసి. సో పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ టెస్ట్ పాయింట్స్ అనేవి ఇచ్చుంటారు. సో టీపీ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇవి టెస్ట్ పాయింట్స్. ఇక్కడ టీపీ పాయింట్స్ అంటారు వీటిని. లేదంటే ఇక్కడ ఈ కెపాసిటర్స్ ఉన్నాయి. కెపాసిటర్స్ మీద కూడా మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే దీన్ని ముందుగా కనెక్ట్ చేసేస్తాను. బోర్డులో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చార్జర్ ని కనెక్ట్ చేసి ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి 4.7 టెస్ట్ పాయింట్ మీద నేను ఇక్కడ పెడుతున్నానండి, అది గమనించండి. ఇక్కడ టెస్ట్ పాయింట్ నాకు కనిపిస్తుంది, మీకు కనిపించకపోవచ్చు. 4.3 వోల్ట్స్ అయితే మనకి వస్తున్నాయి. ఇంకా ఇక్కడ కెపాసిటర్స్ ఉన్నాయి. ఈ కెపాసిటర్స్ మీద కూడా మనం చెక్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ ఇక్కడ కెపాసిటర్స్ మీద వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి 2.8 ఈ కెపాసిటర్ మీద నేను చెక్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇంకో కెపాసిటర్ ఉంది, దీని మీద చెక్ చేస్తే 3.8 వోల్ట్. ఇక్కడ చూడండి వస్తుంది 3. వస్తుందా? ఇప్పుడు నేను బ్యాటరీని తీసేస్తాను. బ్యాటరీని తీసేసి మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాము వస్తుందో రాదో అనేసి. సో ఇక్కడ టీపీ పాయింట్ మీద పెడితే చూసారా, రావట్లేదు వోల్టేజ్ మనకి. బ్యాటరీ పెడితే మాత్రమే వస్తూ ఉంది. ఇంకా ఈ కెపాసిటర్ మీద చెక్ చేద్దాం. చూడండి కెపాసిటర్స్ మీద కూడా మనకి రావట్లేదు. సో మన కొంతమంది టెక్నీషియన్స్ ఏమనుకుంటారు, అరే బోర్డు ప్రాబ్లం ఏమో అనేసి అనుకుంటారు. కానీ ఈ విషయాన్ని గుర్తించుకోండి, ఎప్పుడు కూడా బ్యాటరీ పెట్టి చెక్ చేయాలి. క్వాల్కమ్ బోర్డులలో ఎంటీకేలో అయితే అవసరం ఉండవు. మాక్సిమం ఎంటీకేలో వచ్చేసి మనము బ్యాటరీ పెట్టకపోయినా మనకి వోల్టేజెస్ వస్తాయి. క్వాల్కమ్ లో కొన్నిట్లో వచ్చేసి బ్యాటరీ పెడితేనే వోల్టేజ్ అనేది ట్రిగర్ అవుతుంది, బ్యాటరీ తీస్తే వోల్టేజ్ అనేది రాదన్నమాట. సో అందుకనే బ్యాటరీని పెట్టండి. కొన్ని బోర్డులలో మాత్రం అలా ఉంటుంది, 50-50 అనుకోండి. కొన్ని బోర్డులలో వస్తాయి, కొన్ని బోర్డులలో రాదన్నమాట. ఇంకా ఇక్కడ మనకి వోల్టేజ్ వస్తూ ఉంది అంటే ఇక్కడ మనకి ఓవిపి ఐసి ప్రాపర్ గా వర్క్ అవుతుంది అనేసి అర్థము. ఇప్పుడు ఓవిపి ఐసి దగ్గరికి వెళ్ళేసి మనము చూద్దాము ఓవిపి ఐసి ఎలా వర్క్ అవుతుందా అనేసి చూపిస్తాను, ఏ విధంగా చెక్ చేయాలనేసి. సో ఇక్కడ నేను దీన్ని బయటకు తీసేస్తాను. తీసేసి మనము డైరెక్ట్ గా బోర్డు లోనే చెక్ చేద్దాం. ఇది అడ్డంగా ఉంది నాకు. నేను ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తాను, చార్జర్ ని కనెక్ట్ చేసి మనము ఓవిపి ఐసిని ఎలా చెక్ చేస్తాం, ఓవిపి ఐసిలో ఇన్పుట్ అవుతుందా అవుట్పుట్ వస్తుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తామంటే చార్జర్ ని కనెక్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనకి ఓవిపి ఐసి ఉంది. ఓవిపి ఐసి దగ్గర కెపాసిటర్స్ ఉంటాయి అన్నమాట. ఓవిపి ఐసిలో మనకి 9 లెగ్స్ ఉంటాయి. దాంట్లో 3 వచ్చేసి ఇన్పుట్ తీసుకుంటాయి, 3 వచ్చేసి అవుట్పుట్ తీసుకుంటాయి, 3 వచ్చేసి గ్రౌండ్ అన్నమాట. నేను మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఇక్కడ టెస్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఇది వస్తుందా 4.5 5.2 అంటే ఇది వచ్చేసి మనకి V-బస్ సప్లై ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉంది అనేసి అర్థము. దీని తర్వాత ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చూడండి 4.5 5.25 అంటే ఇది వస్తుంది ఇక్కడ. ఇంకా దీని తర్వాత ఇక్కడ చెక్ చేద్దాము, ఇంకో కెపాసిటర్ ఉంది. సో ఈ కెపాసిటర్ మీద మనకి 2.9 వస్తుంది, వెళ్ళిపోతూ ఉంది. అంటే మనం బ్యాటరీ కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. బ్యాటరీని కనెక్ట్ చేస్తే మనకి తెలుస్తుంది, ఎందుకంటే ఇది ట్రిగర్ అవ్వట్లేదు ఇక్కడ సరిగ్గా.
కాబట్టి మనం బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఎప్పుడు కూడా బ్యాటరీని కనెక్ట్ చేసేటప్పుడు చార్జర్ ని తీసేయండి. తీసేసి ఎప్పటికైనా మనకి సేఫ్ సైడ్ గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ నేను టెస్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ కెపాసిటర్ మీద టెస్ట్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది, ఓకే వస్తుంది. సో ఇన్పుట్ వైపు అవుట్పుట్ వైపు రెండు వైపులా మనకి పవర్ అయితే వస్తూ ఉంది. అంటే ఓవిపి ఐసి వర్క్ అవుతూ ఉంది అనేసి అర్థము. ఇక్కడ వరకు కనెక్షన్ అయితే వస్తూ ఉంది. నెక్స్ట్ ఓవిపి ఐసి తర్వాత మనకి పవర్ సప్లై వచ్చేసి ఓవిపి ఐసి ఏం చేస్తుందంటే మనకి డైరెక్ట్ గా ఛార్జింగ్ ఐసీకి పంపించేస్తుంది. లేదా BQIC అనేసి అంటాము, లేదా PMI ఐసి అనేసి కూడా అంటారు. దాన్ని ఛార్జింగ్ ఐసి అనేసి అంటారు అన్నమాట. సో ఈ మోడల్లో మనకి ఛార్జింగ్ ఐసి వచ్చేసి ఇది, ఇటు ముందర సైడ్ వచ్చేసి ఇది మనకి ఛార్జింగ్ ఐసి అన్నమాట. సో ఇక్కడ ఛార్జింగ్ ఐసీలోకి వచ్చిన తర్వాత ఈ ఛార్జింగ్ ఐసీ ఏం చేస్తుందంటే మనకి ఈ VBus పవర్ సప్లైని VBAT లోకి కన్వర్ట్ చేసేస్తుంది. VBAT లోకి కన్వర్ట్ చేసి ఇది తర్వాత ఇక్కడ మనకి పవర్ మేనేజ్మెంట్ ఐసీ అంటే PMIC లోకి పంపిస్తుంది. PMIC వచ్చేసి ఇక్కడ ఉంది. సో PMIC ని ఎలా కనుక్కోవాలనేది మీకు చెప్పాను ఆల్రెడీ. PMIC దగ్గర ఎక్కువగా మనకి కాయిల్స్ అనేవి ఉంటాయి, కాయిల్స్ ఇంకా కెపాసిటర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి కాయిల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా మనకి. ఇంకా ఇక్కడ చూడండి ఇది PMI ఐసి అన్నమాట. సో మీకు తెలియకపోతే స్కీమాటిక్స్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాటరీని పెడతాము. ఎందుకంటే మనకి ఇక్కడ ట్రిగర్ అవ్వాలి కరెక్ట్ గా, లేదంటే మళ్ళీ వర్క్ కాదన్నమాట ఇది. ఇక్కడ నేను బ్యాటరీని కనెక్ట్ చేసేస్తాను. ముందుగా చేసేసిన తర్వాత ఇక్కడ మనకి పవర్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే మన ఛార్జింగ్ ఐసి దగ్గర చూడాలి పవర్ వస్తుందా లేదా, అక్కడ దాకా సప్లై అవుతూ ఉందా లేదా అనేసి. సో చాలా మందికి ఛార్జింగ్ ఐసి ఏది అనేది తెలుసుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఛార్జింగ్ ఐసి ఏది అనేది తెలుసుకోవాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం సప్లైని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ 5 volts అనేవి ఇన్పుట్ అవుతూ ఉంటాయి. ఛార్జింగ్ ఐసి దగ్గర ఎప్పుడు కూడా మనకి 5 volts అనేవి 5 to 6 volts అనేవి ఇన్పుట్ అవుతాయి. అయిందంటే అది ఛార్జింగ్ ఐసి అనేది అర్థం చేసుకోండి. ఛార్జింగ్ ఐసి ఉంటేనే అది అవుతుంది. పవర్ ఐసి దగ్గర అయితే మనకి 3.7 volts అలాగా ఇన్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఇక్కడ చూడండి దీన్ని గ్రౌండ్ చేసి ఇది ఛార్జింగ్ ఐసి మనకి కాబట్టి ఇక్కడ నేను సప్లైని చెక్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో చూడండి 5 volts సప్లై అవుతుందా ఇక్కడ ఈ కెపాసిటర్ మీద, ఇక్కడ అవుతూ ఉందా, ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ మనకి ఈ విధంగా అవుతూ ఉంది. సో చూడండి ఇంకా సో చూడండి 5 to 6 volts ఇక్కడ అయితే వస్తుంది. అంటే ఇది ఛార్జింగ్ ఐసి. అదే కనుక నేను మీకు ఇక్కడ దీంట్లో చూపిస్తాను చూడండి పవర్ ఐసి దగ్గర ఎంత ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంది అనేసి చూస్తే ఎంత వస్తుందో మీకే తెలిసిపోతుంది. సో నేను ఇక్కడ కనెక్ట్ చేశాను చార్జర్ ని, ఇది గ్రౌండ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, సో చూడండి 2 volts ఇక్కడ చూడండి. అంటే VBAT సప్లై తెలుసు కదా, 3.5 నుంచి 4.8 వరకు మనకి VBAT సప్లై వస్తుంది. సో ఇక్కడ మనకి VBAT సప్లై అయితే వస్తూ ఉంది. అంటే ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ ఐసి దగ్గర వచ్చేసి VBus సప్లై మనకి 5 volts పైన వస్తుంది. అదే ఇక్కడ మనకి పవర్ ఐసి దగ్గర చూసే కాడికి VBAT సప్లైలోకి కన్వర్ట్ అయ్యి ఇక్కడ దాకా వస్తూ ఉంది. అంటే ఇక్కడ బోర్డులో వచ్చేసి ప్రతి ఫంక్షన్ ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంది కాబట్టి మనకి ఈ విధంగా వస్తూ ఉంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఛార్జింగ్ పరంగా ఛార్జింగ్ ఎక్కట్లేదు అంటే సప్లై కోసం ఈ విధంగా చెక్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ పవర్ సప్లై PMIC దగ్గరకు వచ్చే కాడికి 3.8 నుంచి 4.7 volts దాకా ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తే మనకి వోల్టేజెస్ ప్రాపర్ గా వస్తున్నాయా లేదా అని. సో ఇక్కడ రావట్లేదు అని అనుకుంటే నెక్స్ట్ మనం ప్రొసీజర్ వచ్చేసి స్కీమాటిక్స్ లో చూసుకుంటాం అనమాట. ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది, ఇక్కడ దాకా వస్తూ ఉందంటే ఇక్కడ దాకా రావాలి. రావట్లేదంటే మనము నెక్స్ట్ ఇక్కడికి వచ్చిందంటే నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే బ్యాటరీ కనెక్టర్ దగ్గర ముందుగా ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం, ముందుగా బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఇక్కడ టెస్ట్ పాయింట్స్ దగ్గర చెక్ చేయొచ్చు, లేదా ఇక్కడ దగ్గరగా ఉన్న కెపాసిటర్స్ దగ్గర మనము చెక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చెక్ చేసామంటే ఇక్కడ మనకి పవర్ సప్లై వస్తుందంటే మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వాలి. ఖచ్చితంగా ఛార్జ్ కాకపోతూ ఉండంటే అప్పుడు మనకి ఐడి లైన్ లో చూస్తాం అన్నమాట. ఐడి లైన్ ఏమైనా డ్యామేజ్ అయిపోయి ఉంటే ఐడి లైన్ వచ్చేసి మనకి ఎందుకు
ఎందుకంటే ఈ బ్యాటరీలో ఎంత పవర్ ఉంది, ఐడి లైన్ పాడైపోయిందంటే అక్కడ నుంచి మనకి ఈఎన్ సిగ్నల్ అనేది సిపియుకి పోదన్నమాట. సిపియుకి పోకపోతే అది ఛార్జింగ్ ఎక్కడానికి సిగ్నల్ ఇవ్వదు. సో అందుకనేసే ఐడి లైన్ ని చెక్ చేస్తాము. సో ఐడి లైన్ ని ఎలా చెక్ చేయాలి ఏమిటి అనేది మనము చూద్దాం ఇప్పుడు స్కీమాటిక్స్ లో. సో అర్థమైంది కదా ఛార్జింగ్ సెక్షన్ ని మనం ఏ విధంగా ఇక్కడ టెస్ట్ చేస్తాం అనేసి. ఇక్కడ ఐడి లైన్ అనేది మధ్యలో ఉంటుందన్నమాట. ఈ ప్లస్ కి మైనస్ కి మధ్యలో, గ్రౌండ్ కి ఇంకా పాజిటివ్ కి మధ్యలో ఐడి లైన్ అనేది ఉంటుంది. ఈ ఐడి లైన్ ద్వారా మనకి ఈఎన్ సిగ్నల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బ్యాటరీకి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అన్నమాట. సో ఐడి లైన్ లో మనకి కరెంట్ సెన్స్ రెసిస్టర్స్ ఉంటాయి. ఆ కరెంట్ సెన్స్ రెసిస్టర్ వర్క్ కాకపోయినా, లేకపోతే ఆ కరెంట్ సెన్స్ రెసిస్టర్ పాడైపోయినా, లేదా ఫ్యూల్ గేజ్ అనేసి ఉంటుంది, ఫ్యూల్ గేజ్ పాడైపోయినా, సో దాని ద్వారా కూడా మనకి ఛార్జింగ్ ఎక్కకపోవచ్చు. సో అది వచ్చేసి ఇక్కడ చెప్తే ఏం అర్థం కాకపోవచ్చు, మీకు నేను స్కీమాటిక్స్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు కూడా మనకి ఛార్జింగ్ ఐసి దగ్గర వీబస్ సప్లై అయితే వస్తుంది. 5.3 వోల్ట్స్ మాక్సిమం అనేది 5.3 వోల్ట్స్, 6 వోల్ట్స్ వరకు అనుకోండి, అంతవరకు వస్తుంది. ఇంకా దీని నుంచి మనకి వీబ్యాట్ సప్లై ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి బ్యాటరీ కనెక్టర్ దగ్గర వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ DC టు DC లేదా ఛార్జింగ్ ఐసి దగ్గర నుంచే VPH పవర్ జనరేట్ అయ్యి ఇక్కడ మనకి PMIC దగ్గర కూడా వస్తుంది. సో ఇది మనం చెక్ చేసుకోవడానికి దీనికి దగ్గరలో ఉన్న కెపాసిటర్స్ మీద చెక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే చాలా మంది బోర్నియా యూజ్ చేయరు కాబట్టి అందరికి నేను ఇక్కడ కరెంట్ సెన్స్ రెసిస్టర్ ఉంటుంది, ఈ కెపాసిటర్ మీద చెక్ చేయాలి అని ఈ బోర్డులో చెప్పేసానే అనుకోండి. మిగతా బోర్డ్స్ లో వాళ్ళు చెక్ చేయాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ దగ్గర వీబ్యాట్ సప్లై చెక్ చేయాలంటే టెస్ట్ పాయింట్ ఉంటుంది. లేకపోతే దీనికి దగ్గరలో ఉన్న ఏదైనా కెపాసిటర్ మీద కానీ, లేదా ఇక్కడ బూస్ట్ కాయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కాయిల్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, ఇక్కడ వచ్చేసి దీంట్లో పెద్ద కాయిల్ వచ్చేసి ఇది స్విచ్చింగ్ కాయిల్ అన్నమాట. ఇది ఏం చేస్తున్నంటే మనకి ఓవిపి ఐసి దగ్గర నుంచి వచ్చే వీబస్ పవర్ సప్లైని ఇక్కడ మనకి ఛార్జింగ్ ఐసీలో వచ్చిన తర్వాత ఈ స్విచ్చింగ్ కాయిల్ ఉంది కదా, ఇది స్విచ్ చేస్తున్నా అన్నమాట. దీంట్లో ఉన్న వీబస్ పవర్ సప్లైని స్విచ్ చేసి ఇక్కడ నుంచి మనకి VPH పవర్ అనేది ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. సో ఇదంతా మీకు చెప్పానంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. బేసిక్ గా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే మనకి పవర్ సప్లై జస్ట్ చార్జర్ నుంచి వస్తూ ఉంది, వచ్చి మనకి OVPIC లో నుంచి జనరేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. OVPIC లేకపోతే మీరు జస్ట్ మీకు DC టు DC IC చూసి కనుక్కోవచ్చు అన్నమాట. DC టు DC IC అంటే ఛార్జింగ్ ఐసి ఉంటుంది ప్రతి బోర్డులో, ఇంకా పవర్ ఐసీ ఉంటుంది. సో పవర్ ఐసీని కనుక్కోవాలంటే మీరు ఈ విధంగా కెపాసిటర్స్ గానీ కాయిల్స్ గానీ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఛార్జింగ్ సెక్షన్ దగ్గర కూడా మనకి ఛార్జింగ్ ఐసీ దగ్గర కూడా కొన్ని కాయిల్స్ కెపాసిటర్స్ ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఎక్కువ ఉన్నాయంటే, సో ఈ విధంగా కాయిల్స్ ఇంకా కెపాసిటర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయంటే అది అర్థం చేసుకోండి, అది ఛార్జింగ్ సెక్షన్ లేదా పవర్ సెక్షన్ అనేసి అర్థం చేసుకోవాలి. మనకి ఛార్జింగ్ ఎక్కనప్పుడు అక్కడ మనకి దగ్గరలో ఉన్న కెపాసిటర్స్ కానీ ఈ విధంగా కాయిల్స్ దగ్గర కానీ మనము 20 వోల్ట్స్ DC వోల్ట్స్ ఇక్కడ మల్టీమీటర్లో సెట్ చేసుకుని ఇక్కడ చెక్ చేయాలన్నమాట. చెక్ చేస్తే మనకి అక్కడ ఒకవేళ ఇది ఛార్జింగ్ ఐసీ ఉంటే ఇక్కడ మనకి వీబస్ సప్లై వస్తుంది 5.3 వోల్ట్స్ వరకు, లేదా 6 వోల్ట్స్ అనుకోని అంతవరకు మనకి 6 వోల్ట్స్ లోపే ఇక్కడ పవర్ సప్లై అనేది వస్తుంది. అదే మనకి పవర్ ఐసీ దగ్గర చెక్ చేసామంటే ఇక్కడ మనకి VPH వస్తుంది అనమాట. VPH వచ్చేసి మనకి 4.7 వోల్ట్స్ దాకా ఇక్కడ మనకి వస్తుంది అనమాట. అంటే 5 వోల్ట్స్ లోపే ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో వీబస్ కి VPH కి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకండి. వీబస్ వచ్చేసి మనకి 5 వోల్ట్స్ పైన వస్తుంది, VPH వచ్చేసి 5 వోల్ట్స్ కిందే వస్తుంది. సో దీని మధ్యలో ఇదే డిఫరెన్స్. ఇంకా వీబ్యాట్ వచ్చేసి మనకి 4.7 వోల్ట్స్ వరకే వస్తుంది. ఈ 3.7, 3.8, 4, 4.2 ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది వీబ్యాట్ సప్లై. అది ఇక్కడ మనకి బ్యాటరీ కనెక్టర్ దగ్గర వస్తుంది వీబ్యాట్ సప్లై. సో 3 రకాల సప్లై ఉంటాయి. సో ఇది చాలా మందికి గుర్తుండదు కూడా, అది నార్మల్ విషయమే, గుర్తుండకపోవడం ఏం పెద్ద విషయం కాదు. కాకపోతే మీకు ఇక్కడంతా పవర్ సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా మనకి బ్యాటరీ కనెక్టర్ లో వచ్చేసి 4 రకాల పిన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్లస్, ఒకటి వచ్చేసి మైనస్. ఇది ఛార్జింగ్ సెక్షన్ కోసం మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడానికి పనిచేస్తుంది. ఇంకా దీంట్లోనే BSI ఉంటుంది, బ్యాటరీ స్టేటస్ ఇండికేటర్ అనేసి అంటారు. ఈ BSI ఎందుకంటే మనకి ఈ BSI ఏ లైన్ అనేది కనుక్కోవాలంటే దానికి స్కీమాటిక్స్ అనేది ఉండాలి మీ దగ్గర. స్కీమాటిక్స్ ఉంటే మీరు కనుక్కోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక్కోవచ్చు. మనము BSI ఎందుకంటే మనము బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు మనకి పర్సెంటేజ్ చూపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో అది బ్యాటరీ స్టేటస్ ఇండికేటర్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫ్యూల్ గేజ్ ద్వారా పనిచేస్తుంది అన్నమాట. ఈ BSI వచ్చేసి మనకి
ఇక్కడ ఫ్యూల్ గేజ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మన బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మనకి సిపియుకి సిగ్నల్ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి మనకి కనిపిస్తుంది అన్నమాట. సో అందుకనేసే ఇక్కడ బిఎస్ఐ లైన్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఐడి లైన్ ఉంటుంది అన్నమాట. సో ఐడి లైన్ వచ్చేసి మనకి థర్మల్ లైన్ తో కనెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మనకి బ్యాటరీలో వచ్చేసి ఎక్కువ వోల్టేజ్ వస్తుంది అనేసి, లేదా కాంటాక్ట్ సర్వీస్ సెంటర్ అనేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మొబైల్లో, అది వచ్చేసి ఐడి లైన్ ద్వారానే వస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట ఈ ఛార్జింగ్ సెక్షన్ లోనే. ఇక్కడ బ్యాటరీలో పర్సంటేజ్ చూపించడం లేదు మీకు. అలాంటప్పుడు మనకి ఇక్కడ రెసిస్టర్స్ ఉంటాయి అన్నమాట, కరెంట్ సెన్స్ రెసిస్టర్ అనేసి. అదంతా తెలుసుకోవాలంటే మన దగ్గర ఖచ్చితంగా స్కిమాటిక్ అనేది ఉండాలండి. స్కిమాటిక్ లేకుండా మనం కనుక్కోలేమన్నమాట. కొత్త మోడల్స్ వచ్చాయనుకోండి, దాంట్లో ఒకే ఐసీ ఉంటుంది, పవర్ ఐసీ మాత్రమే ఉంటుంది. దాంట్లోనే ఛార్జింగ్ ఐసీని కూడా మర్జ్ చేసేసి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరు ఛార్జింగ్ ఐసీని వెతుక్కుంటూ ఉండలేరు కదా. పవర్ ఐసీ దగ్గరే మనకి విబస్ వస్తూ ఉంటుంది, విబ్యాట్ ఉంటుంది, ఇంకా విపిహెచ్ ఉంటుంది. సో విపిహెచ్ పవర్ ఎంత, విబ్యాట్ పవర్ ఎంత ఉంటుంది అనేది మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉండకపోతే మీరు రిపేర్ చేయలేదు. సో అలాంటి వాటిని కనుక్కోవాలంటే మన దగ్గర స్కిమాటిక్ అనేది ఉండాలన్నమాట. అది లేకుండా మనం హ్యాండ్సెట్స్ ని రిపేర్ చేయడం చాలా కష్టము. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ విధంగా మనము ఛార్జింగ్ ఎక్కకపోతే ట్రేస్ చేస్తాం బోర్డులో అనేసి. ఇంకా నేను మీకు స్కిమాటిక్స్ లో చూపిస్తాను ఏ విధంగా ఛార్జింగ్ సెక్షన్ లోకి పవర్ సప్లై వస్తుంది. ఇంకా కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, దాని ద్వారా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఏ విధంగా మనకి మన బోర్డులో పవర్ సప్లై అనేది అవుతుంది, ఏ విధంగా మనం ట్రేస్ అవుట్ చేస్తామనేసి. సో బోర్డులో అయితే మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఇప్పుడు మనము స్కీమాటిక్ ద్వారా చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా కంప్యూటర్ స్క్రీన్ ని చూడొచ్చు. సో ఆల్రెడీ నేను ఇక్కడ బోర్నియో స్కీమాటిక్ ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మీకు రెఫరెన్స్ కోసం ఒక ఇమేజ్ కూడా నేను ఇక్కడ తీసి పెట్టున్నాను, డౌన్లోడ్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీని ద్వారా నేను ఇంతకు ముందు బోర్డులో చూపించాను కదా మీకు ఏ విధంగా మనకి సప్లై వస్తుంది, ఎలా టెస్ట్ చేయాలి ఛార్జింగ్ సెక్షన్ అనేసి. అదే ఇక్కడ నేను స్కీమాటిక్ ఇమేజెస్ ద్వారా చూపిస్తాను మీకు ఎలా చేయాలనేసి. సో ఇక్కడ చూడొచ్చు ఈ లేఅవుట్ అనేది ఇక్కడ ఉంది. ఈ ఇమేజ్ మనం చేసింది కాదు, డౌన్లోడ్ చేసింది ఆన్లైన్ నుంచి. సో ఇది చూసి మనము నేర్చుకుందాము ఏ విధంగా చేస్తాం అనేసి. సో మీరు గనుక బోర్నియో స్కీమాటిక్ 1 month ప్యాకేజ్ తీసుకోవాలంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు 1 month బోర్నియో ప్యాకేజ్ తీసుకొని ఎలా యూస్ చేయాలి అనేది నేర్చుకోవాలి అని అనుకుంటుంటే నేర్చుకోవచ్చు. ఫర్దర్ మీకు కావాలంటే 3 months, 6 months, 12 months ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు. బోర్నియో స్కీమాటిక్స్ ద్వారా మనము ఇటువంటి లేఅవుట్స్ కానీ ఇటువంటి స్కీమాటిక్స్ కానీ చూసుకొని మొబైల్ రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మన ఛార్జింగ్ సెక్షన్ అన్నమాట. ముందుగా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, ఈ ఛార్జింగ్ పోర్ట్ లో ఇక్కడ చూడొచ్చు రెడ్ లైన్, ఎల్లో, గ్రీన్ ఇలా ఉండదు. రెడ్ వచ్చేసి మనకి పాజిటివ్ అన్నమాట, బ్లాక్ వచ్చేసి నెగిటివ్ అన్నమాట. సో ఛార్జింగ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఛార్జింగ్ వరకే మనం మాట్లాడదాము. ఇక్కడ చూడొచ్చు మనకి నేను చెప్పినట్టుగా బోర్డులో చూపించాను కదా, ముందుగా ఏం చేస్తామంటే మనం ఛార్జింగ్ కనెక్టర్ మీద చెక్ చేస్తాం. ఇక్కడ విబస్ అనేది రావాలి ఛార్జింగ్ పెట్టిన వెంటనే. విబస్ వచ్చి ఇక్కడ మనకి కనెక్టర్స్ మీద చెక్ చేయాలి. దాని తర్వాత B2B, ఈ BTB కనెక్టర్స్ అంటే బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్స్ ఉంటాయి కదా, దాని మీద చెక్ చేయాలి. మళ్ళీ మిడిల్ స్ట్రిప్ మీద చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇది చూడండి ప్లస్ పాయింట్ వచ్చేసి, ఈ ప్లస్ వచ్చేసి మనకి OVP IC మీదకి వస్తుంది, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ IC అన్నమాట ఇది. ఇంకా ఇక్కడ దీని మధ్యలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు అక్కడ కూడా ఆ కాంపోనెంట్స్, కెపాసిటర్స్, ఇంకా డయోడ్ ఉంది. ఇక్కడ TVS డయోడ్ అనేసి అంటారు. డయోడ్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది మీకు. మీకు తెలియకపోతే SMDకి సంబంధించిన ఒక వీడియో ఉంది, SMD కాంపోనెంట్స్ కి సంబంధించి. అది చూసారంటే దాంట్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి నేనైతే చెప్పడం జరిగింది. డయోడ్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్, ఐసీలు, వీటన్నిటి గురించి అయితే నేను అక్కడ డిస్కస్ చేశాను. డీటెయిల్ వీడియో ట్యూటోరియల్ చూడొచ్చు, నా ఛానల్ మీద ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఇంకా ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ IC దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుందంటే, సపోజ్ విబస్ వచ్చేసి 5 to 6 volts ఉంటుంది అనుకోండి. ఆ 5 to 6 volts కంటే ఎక్కువ వచ్చిందంటే ఈ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ IC ఏం చేస్తుందంటే ఎంత అయితే ఎక్కువ వస్తుందో దాన్ని కట్ చేసి ఎంత మొత్తంలో ఛార్జింగ్ ICకి వెళ్ళాలో, అంటే 5 volts వెళ్ళాలనుకోండి ఛార్జింగ్ ICకి, 5 volts మాత్రమే పంపిస్తుంది అనమాట. మిగతాది ఇక్కడికే కట్ చేసేస్తుంది. ఏది ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ IC, OVP IC అనేది. ఇంకా ఇక్కడ PMI, BQ IC అనేసి, PMI అనేసి అంటారు, BQ అనేసి అంటారు. ఐసీల మీద PMI అని రాసున్నా లేదా BQ అని రాసున్నా అది ఛార్జింగ్ IC అనేసి మీరు గుర్తుపట్టవచ్చు అన్నమాట. స్కీమాటిక్స్ లో కూడా ఉంటుంది మీకు. ఇంకా ఇక్కడ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ IC నుంచి విబస్ ఎక్కడికి వెళ్తుందంటే ఛార్జింగ్ ICలోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఛార్జింగ్ ICలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కెపాసిటర్స్ ఉంటాయి కొన్ని. ఆ కెపాసిటర్స్ లో మీరు చూడొచ్చు అన్నమాట
ఎంత వోల్టేజ్ వస్తుంది. ఇంకా ఛార్జింగ్ ఐసీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ ఛార్జింగ్ ఐసీ నుంచి వచ్చేసి వోల్టేజ్ 5 volts అయితే బయటకు వస్తాయి. ఇక్కడే మనము కెపాసిటర్ లో చూడొచ్చు. ఇంకా ఛార్జింగ్ ఐసీ ఏం చేస్తుందంటే ఆ వీబస్ ని వీబ్యాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది, ఇంకా VPH పవర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఏది ఛార్జింగ్ ఐసీ వీబస్ ని వీబ్యాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది, VPH లోకి కన్వర్ట్ చేస్తుంది. VPH వచ్చేసి మనకి బోర్డ్ లో ప్రైమరీ లైన్ లోకి సెకండరీ లైన్ లోకి దాన్ని పంపిస్తుంది అన్నమాట. అంటే ఇది వచ్చేసి CPU పనిచేయడానికి కానీ మిగతా ఐసీలు ఉంటాయి కదా, ఆడియో ఐసీ, లైటింగ్ ఐసీ, వీటన్నింటి కోసము VPH అనేది ఛార్జింగ్ ఐసీ జనరేట్ చేసి అందరికీ సప్లై చేస్తుంది అనమాట. దాని తర్వాత వీబ్యాట్ అనేది మనకి బ్యాటరీ కోసం మాత్రమే ఇది సప్లై చేస్తుంది. వీబ్యాట్ వచ్చేసి మనకి 3.7 నుంచి 4.8 volts వరకు వీబ్యాట్ అనేది ఉంటుంది. ఇంకా VPH వచ్చేసి దేనికి ఎంత అయితే మనకి ఇక్కడ కావాల్సి వస్తుందో, ఇప్పుడు PMICకి ఎంత కావాలి అనేది దాన్ని బట్టి ఇది ఇక్కడ సప్లై చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ప్లస్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, OEP నుంచి PMIకి వచ్చింది ఛార్జింగ్ ఐసీ నుంచి డైరెక్ట్ గా చూడండి ప్లస్ లైన్ ఇక్కడికి వస్తుంది. దేంట్లో పవర్ మేనేజ్మెంట్ ఐసీ అంటే PMIC పవర్ ఐసీలోకి వస్తుంది. అదే విధంగా ఇక్కడ ఇంకో రెడ్ లైన్ వస్తుంది, ఇదే మనకి వీబ్యాట్ అన్నమాట. అంటే బ్యాటరీ కోసం ఇక్కడ పవర్ సప్లై వస్తూ ఉంది. ఈ రెడ్ లైన్ చూసారు కదా, ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ వీబ్యాట్ వచ్చేసి ఒక రెసిస్టర్ ద్వారా వెళ్తూ ఉంది. ఇక్కడ మధ్యలో ఒక రెసిస్టర్ ఉంది చూసారా, CS అని రాస్తున్నారు. ఇది కరెంట్ సెన్స్ రెసిస్టర్ అనేసి అంటారు. కరెంట్ సెన్స్ రెసిస్టర్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. రెసిస్టర్లు అన్ని ఒకేలా ఉండవు కాబట్టి కొన్ని బోర్డులలో ఈ విధంగా మనకి పెద్ద వైట్ కలర్ లో కనిపిస్తుంది. నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు బోర్నియోలో ఎలా ఉంటాయి అనేసి. ఇంకా దాని తర్వాత ఫ్యూల్ గేజ్ ఐసీ ఉంటుంది. ఈ ఫ్యూల్ గేజ్ ఐసీ వచ్చేసి డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి అన్నమాట. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, కొన్ని 8 legs తో 9 legs తో ఇలా ఉంటాయి అన్నమాట ఫ్యూల్ గేజ్ ఐసీ. ఇంకా ఈ PMI లో నుంచి వచ్చిన ఈ వీబ్యాట్ లైన్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ యొక్క పాజిటివ్ పాయింట్ మీదకి వస్తుంది. బ్యాటరీ కనెక్టర్ ఉంటుంది కదా బోర్డు లో, దాని యొక్క పాజిటివ్ పాయింట్ లోకి వస్తుంది అన్నమాట. సో నేను మీకు చూపించా కదా ఇంతకు ముందు బోర్డులో ఏ విధంగా చెక్ చేయాలి మనకి పవర్ సప్లై అక్కడ అనేసి. సో ఇక్కడ నుంచి మనకి ఈ సప్లై వచ్చి బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ అనుకోండి ఇక్కడ వీబ్యాట్ లో కరెంట్ సెన్స్ రెసిస్టర్ వచ్చేసి డ్యామేజ్ అయిపోయిందంటే ఇంకా మీకు బ్యాటరీ యొక్క పర్సంటేజ్ పెరగదన్నమాట. మీరు ఛార్జింగ్ పెడితే అలాగే ఉంటుంది, అది పెరిగినట్టు చూపించదు. ఎందుకంటే ఇక్కడ సెన్స్ అనేదే కావట్లేదు. ఇది అయిపోయినా లేకపోతే ఇక్కడ ఫ్యూల్ గేజ్ ఐసీ ఉంటుంది, అది పాడైపోయినా షార్ట్ అయిపోయినా మీకు బ్యాటరీలో ఫేక్ ఛార్జింగ్ చూపించడం కానీ అంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది, కాకపోతే పర్సంటేజే పెరగదన్నమాట. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే 150%, 200% అనేసి చూపిస్తుంది. రేర్ కేసెస్ లో, అన్ని కేసెస్ లో ఇలా అవ్వదు. అది కూడా కాక ఫ్యూల్ గేజ్ ఐసీ షార్ట్ అయిపోయిందంటే మనకి మొబైల్స్ ఒక్కొక్కసారి డెడ్ అయిపోతాయి కూడా. ఇలా డెడ్ అయిపోయిందంటే మనము అప్పుడు ఏం చేయాలంటే ఛార్జింగ్ పెట్టి ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మీరు ఛార్జింగ్ పెట్టారంటే మీకు 6 port ఛార్జర్ ఉంటుంది కదా, 6 port ఛార్జర్ లో మీరు గనుక ఛార్జింగ్ పెట్టినట్లయితే అక్కడ 6 port ఛార్జర్ బ్లింక్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఏది ఫ్యూల్ గేజ్ ఐసీ మనకి పాడైపోతే. ఇక్కడ కరెంట్ సెన్స్ రెసిస్టర్ ఏం చేస్తుందంటే బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత మొత్తం ఛార్జింగ్ ఉంది అనేది ఇక్కడ సిగ్నల్ తీసుకుని ఫ్యూల్ గేజ్ ఐసీకి ఇస్తే ఇక్కడ ఫ్యూల్ గేజ్ ఐసీ నుంచి ఒక లైన్ వెళ్తుంది చూడండి పింక్ కలర్ లో, ఇది మనకి CPU లైన్, CPUలోకి వెళ్తుంది అనమాట. CPUకి సిగ్నల్ ఇస్తుంది దీంట్లో ఎంత అయితే బ్యాటరీ ఉంది, 50% ఉంది, 60% ఉంది అనేసి. ఇది ID లైన్ తో కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇలా సిగ్నల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే CPU ఏం చేస్తుంది, మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు CPU నెక్స్ట్ సిగ్నల్ ఇస్తుంది, ఇంతవరకు మనకి ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి, 100% వరకు ఛార్జింగ్ అవ్వాలి, 100 అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఛార్జింగ్ స్టాప్ అయిపోవాలి, కట్ చేసేయాలి అనేసి ఇక్కడ వీటి రెండింటి మధ్యలో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఫ్యూల్ గేజ్, కరెంట్ సెన్స్ రెసిస్టర్ ఇంకా CPU మధ్యలో ఇక్కడ కాన్వర్సేషన్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికోసం అయితే మనకి ఇక్కడ వీబ్యాట్ సప్లై నుంచి వస్తుంది. ఈ సిగ్నల్స్ అన్ని వీబ్యాట్ నుంచి కనెక్షన్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి బ్యాటరీ కనెక్టర్ లో ఇక్కడ చూడండి థర్మల్ లైన్ అనేసి ఉంది ఒకటి. ఈ థర్మల్ లైన్ లో ఏమవుతుందంటే కొన్నిసార్లు కాంటాక్ట్ కస్టమర్ సర్వీస్ అనేసి మనకి చూపిస్తూ ఉంటుంది మొబైల్ మీద. మన దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో చాలా మందికి తెలీదు. సో థర్మల్ లైన్ లో మనకి రెసిస్టర్స్ ఉంటాయి, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే మనకి పవర్ ఐసీ వరకు ఈ థర్మల్ లైన్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే పవర్ ఐసీ వరకు అది మనం ఛార్జింగ్ పెడితే అది సెన్స్ చేసుకోలేదు. అలాంటప్పుడు మనకి అక్కడ
ఓవర్ వోల్టేజ్ లేదా లో వోల్టేజ్ అని రావడము ఇలా వచ్చిందంటే మీకు థర్మల్ లైన్ లో ప్రాబ్లం ఉన్నట్టు. సో థర్మల్ లైన్ లో మనం స్కీమాటిక్స్ ని చూసుకుని థర్మల్ లైన్ ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా ఎండ్ అవుతా ఉంది అనేది ఏ కాంపోనెంట్స్ మీద ఆ లైన్ పోతుందో అన్ని కాంపోనెంట్స్ ని చెక్ చేసి ఏదైనా షార్ట్ అయిపోయి ఉంటే జంపర్ వేయడమో లేకపోతే ఆ కాంపోనెంట్ ని చేంజ్ చేయడమో చేస్తే ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది అనమాట. సో ఇదైతే మనకి బేసిక్ డయాగ్రామ్ ద్వారా మీకు ఒకవేళ దాంట్లో కనిపించకపోయి ఉండొచ్చు బోర్డులో అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ డయాగ్రామ్ ద్వారా అయితే మీకు నేను చూపించడం జరిగింది. సో అర్థమైంది కదా ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది పవర్ సప్లై అనేసి. ఇంకా ఇప్పుడు మనము స్కీమాటిక్స్ లోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి రెడ్మీ 4X గురించి నేను ఇంతకు ముందు బోర్డులో మీకు చూపించాను కాబట్టి ఇక్కడ రెడ్మీ 4X ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు బోర్నియా స్కీమాటిక్స్ ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనము బ్యాటరీ ఇంకా చార్జర్ కి సంబంధించి కనెక్షన్స్ చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ పోతున్నాయి అనేసి, ఎలా చూసుకుంటాము మనం బోర్నియాని యూజ్ చేసి అనేసి ఛార్జింగ్ ప్రాబ్లం వస్తే ఒకవేళ. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చింది సబ్ బోర్డ్ నుంచి చెక్ చేసాము. ఇక్కడ నేను సబ్ బోర్డ్ చూపించదలుచుకోలేదు ఎందుకంటే సబ్ బోర్డ్ లో అంతగా ఏముండదు చూపించడానికి, జస్ట్ ఛార్జింగ్ కనెక్టర్ ఉంటుంది అంతే. ఇక్కడ ముందుగా మనం ఏం చేస్తామంటే కనెక్షన్ చార్జర్ అని ఉంది కదా, ఇది మనం కొన్నామంటే ఇక్కడ వచ్చేసి స్మార్ట్ బోర్డ్ అన్నమాట. స్మార్ట్ బోర్డ్ ని ఎలా ఓపెన్ చేయాలని మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్ నేను బోర్నియోకి సంబంధించిన ఫస్ట్ వీడియో చేసినప్పుడు దాంట్లో మొత్తం చూపించాను మీకు ఏది ఎలా వర్క్ అవుతుంది బోర్నియోలో అనేసి, అది చూసుకోండి ఆ వీడియో కావాలంటే. ఇక్కడ కనెక్షన్ చార్జర్ అనేది నేను ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి చార్జర్ కి సంబంధించిన కనెక్షన్స్ ఎక్కడెక్కడ పోతున్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఛార్జింగ్ కి సంబంధించిన టీపీ పాయింట్స్ ఇక్కడ ఇచ్చున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ సిపియులో పోతుంది, అంటే సిపియు ఐసి ఇది క్వాల్కమ్ ది, దీంట్లోకి పోతుంది. దాని తర్వాత ఇక్కడ 0 ohms రెసిస్టర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి సప్లై వచ్చి ఇక్కడ చూడండి డయోడ్స్ మీద నుంచి పోతూ ఉంది కనెక్షన్. ఇక్కడ టీపీ పాయింట్స్ ఇచ్చున్న టీపీ పాయింట్స్ లేదు, ఇక్కడ టీపీ పాయింట్ మీద రాలేదు. మళ్ళీ ఇక్కడ కొన్ని రెసిస్టర్స్ అయితే ఉన్నాయి మనకి, ఈ రెసిస్టర్ మీదుగా వస్తున్నాయి. సో ఒకవేళ మీరు చూడాలంటే ఎక్కడెక్కడ పవర్ సప్లై పోతుందనేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ట్రేస్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత దీంట్లో మనకి కనెక్షన్ బ్యాటరీ అనేసి ఉంది. ఈ కనెక్షన్ బ్యాటరీ కూడా మనం చూసుకోవాలన్నమాట. కనెక్షన్ బ్యాటరీ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఈ బ్యాటరీ కనెక్షన్ ఇక్కడ చూడండి, ఈ బ్యాటరీ కనెక్షన్ పవర్ సప్లై ఎక్కడెక్కడ దాకా ఉంది అనేది చూసుకోవాలి. ఇది చూడండి ఇక్కడ ఒక టీపీ పాయింట్ ఉంది కదా, నేను ఈ టీపీ పాయింట్ మీద చెక్ చేసే మీకు ఇన్ని వోల్ట్స్ వస్తున్నాయని చూపించాను. బ్యాటరీ పెట్టినప్పుడే మనకి అక్కడ వోల్టేజ్ వస్తుంది, బ్యాటరీ తీస్తే అక్కడ వోల్టేజ్ అనేది రావట్లేదు ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఈ 3 టీపీ పాయింట్స్ ఈ బ్యాటరీ యొక్క దీని కనెక్షన్స్ తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 2 రెసిస్టర్ల మీదుగా ఇక్కడ 0 ohm రెసిస్టర్ మీద పోతూ ఉంది. ఇక్కడ నుంచి మనకి BQICలోకి వెళ్తూ ఉంది, అంటే ఛార్జింగ్ ఐసీలోకి ఇది ఇక్కడ వెళ్తూ ఉంది బ్యాటరీ యొక్క కనెక్షన్. ఒకవేళ ఛార్జింగ్ ఎక్కట్లేదు అనుకోండి, అలాంటప్పుడు మనకి ఈ కనెక్షన్స్ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ మీద అన్నింటి మీద మనకి వీబస్ సప్లై వస్తూ ఉందా లేదా, ఇంకా అదే విధంగా అక్కడి నుంచి వీబ్యాట్ వస్తూ ఉందా లేదా అనేసి. ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూడండి ఇది కెపాసిటర్ ఉంది కదా, ఒక పక్క వచ్చేసి ఇది గ్రౌండ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఒక పక్క బ్యాటరీతో కనెక్ట్ అయి ఉంటుంది. సో బ్యాటరీతో కనెక్ట్ అయిన పక్క నుంచి మనకి వీబ్యాట్ వస్తూ ఉందా లేదా అనేది ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఇక్కడ కనెక్షన్ చూపిస్తున్నాడో దాని మీద చెక్ చేయాలి. ఇంకా ఇక్కడ డయోడ్ ఉంది, డయోడ్ మీద కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఈ రెసిస్టర్స్ మీద ఇక్కడ ఉన్నాయి చూడండి, రెసిస్టర్స్ మీద వస్తుందా, ఈ 0 ohm రెసిస్టర్ మీద ఫ్యూజ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని, దీని మీద వస్తూ ఉందా లేదా, ఇక్కడ నుంచి సప్లై అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఐసీ కింద అయితే మనం చెక్ చేయలేం కాబట్టి ఐసీ నుంచి మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది పోతుందా లేదా. సపోజ్ ఒక టీపీ పాయింట్ మీద మనం ఇక్కడ కంటిన్యూటీ రేంజ్ లో పెట్టుకొని ఈ టీపీ పాయింట్ మీద పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం కంటిన్యూటీ రేంజ్ లోనే, అంటే ఒక వైర్ ని ఇక్కడ పెడతాం బ్లాక్ గానీ రెడ్ గానీ, ఇంకో వైర్ ని ఇక్కడ ఈ టీపీ పాయింట్ మీద పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేసామంటే బీప్ వచ్చిందంటే మనకి ఇక్కడ నుంచి అక్కడ దాకా కనెక్టివిటీ ఉందని అర్థము. లేదు మీరు ఛార్జింగ్ కనెక్టర్ ని కనెక్ట్ చేసి లేదా మీరు చార్జర్ ని కనెక్ట్ చేసి చూడాలంటే మనకి DC వోల్ట్ 20లో పెట్టుకొని చెక్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే కంటిన్యూటీ చెక్ చేయాలంటే మనం బీప్ బజర్ మోడ్లో పెట్టే, ఎందుకంటే కనెక్షన్ తెగిపోతే ఇక్కడ కంటిన్యూటీ రాదన్నమాట. కాబట్టి మనం ఆ విధంగా కూడా చెక్ చేయొచ్చు. లేదు వోల్టేజ్ చెక్ చేయాలంటే మీరేం చేయొచ్చు, ఒకటి వచ్చేసి ఒక ప్రోబ్ ని గ్రౌండ్ లో చేసి ఒక ప్రోబ్ తో ఇక్కడ 0 ohm రెసిస్టర్ మీద ఇక్కడ పెట్టారంటే మీకు ఫ్యూజ్ మీద, అప్పుడు మీకు ఎన్ని వోల్టేజెస్ ఇన్పుట్ అవుట్పుట్ అవుతుంది అనేది తెలుస్తుంది. అంటే మీకు అక్కడ ఒకవేళ ఇక్కడ నుంచి BQIC నుంచి అవుట్పుట్ వస్తూ ఉంటే మనకి
అది వీబ్యాట్ సప్లై కాబట్టి 3.7 నుంచి 4.8 వోల్ట్ వరకు వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ సప్లై అయితే ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బ్యాటరీ సప్లై ఇక్కడ కూడా వస్తుంది చూడండి. బోర్డు యొక్క బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ రెసిస్టర్ ఉంది, దీని మీద కూడా వస్తుంది. ఇంకా మనకి బ్యాటరీ సప్లై ఇక్కడ ఒక టీపీ పాయింట్ ఉంది, దీని మీద కూడా వస్తుంది. సో ఈ విధంగా చెక్ చేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూద్దాం మనం ఇంకా చార్జర్ అనేసి ఉంది. సో చార్జర్ మీద క్లిక్ చేసామంటే ఇది ఛార్జింగ్ ఐసీకి సంబంధించి ఇక్కడ చూడండి ఛార్జింగ్ ఐసీ నుంచి ఎక్కడెక్కడ కనెక్షన్స్ పోతున్నాయి అనేది మనకి తెలిసిపోతుంది. సో ఈ ఛార్జింగ్ ఐసీ నుంచి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు పక్కల నుంచి కనెక్షన్ అయితే ఉండాలి ఛార్జింగ్ ఐసీకి. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే మనకి ముందుగా ఇక్కడ చూడండి ఇటు పక్క బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది ఓవిపి ఐసీ, ఇది ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసీ అన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఒక డయోడ్ నుంచి ఇక్కడ సప్లై అయితే వచ్చింది. ఈ విధంగా ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ప్లస్ పాయింట్స్ అన్నమాట. ఇక్కడికి పవర్ సప్లై వస్తుంది. మళ్ళీ ఈ డార్క్ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి గ్రౌండ్ అన్నమాట. 3 పాయింట్స్ వచ్చేసి గ్రౌండ్ ఉంటాయి, 3 ఇన్పుట్ పాయింట్స్ ఉంటాయి, 3 అవుట్పుట్ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ గా ఇది ఇక్కడ నుంచి అవుట్పుట్ పోతుంది చూడండి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, డయోడ్ ఉంది కదా, డయోడ్ మీద మనం చెక్ చేయొచ్చు అన్నమాట దీని యొక్క ఇన్పుట్ వోల్టేజ్. లేదా ఇక్కడ మనకి ఇలా వచ్చి ఇలా వస్తూ ఉంది అంటే ఈ డయోడ్ వచ్చేసి ఇన్పుట్ ఇస్తూ ఉంది. ఇన్పుట్ అంటే వి బస్ అన్నమాట. మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు 5 వోల్ట్స్ 5.3 వోల్ట్స్ అలా వస్తుంది, 5 to 6 వోల్ట్స్ అనుకోండి. ఆ వోల్ట్ వచ్చేసి వి బస్ని మీరు చెక్ చేయాలి అంటే ఈ ఐసీని మనం తీసి గ్రౌండ్ మీద చెక్ చేయలేము కాబట్టి ఐసీ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఇక్కడ డయోడ్ ఉంది కదా, డయోడ్ యొక్క ఈ లెగ్ మీద చెక్ చేసామంటే మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ ఈ ఐసీలోకి ఇన్పుట్ పోతూ ఉండి వి బస్ అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి వస్తుంది. ఇంకా దీని తర్వాత ఐసీ వర్క్ అవుతుందా లేదా ప్రాపర్ గా అని తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి అవుట్పుట్ పోతుంది. అవుట్పుట్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మనకి విపిహెచ్ ఇక్కడ నుంచి మనకి 5 వోల్ట్స్ ని మళ్ళీ సప్లై ఇది కంటిన్యూగా అంటే వి బస్ ని ఇది సప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ దాకా వి బస్ వచ్చింది. మళ్ళీ ఐసీ వర్క్ అవుతుందా లేదా కనుక్కోవాలంటే మనం ఈ కెపాసిటర్ మీద ఈ ఐసీ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ని ఇక్కడ చెక్ చేస్తాం అన్నమాట. 5.3 వోల్ట్స్ 5.4 వోల్ట్స్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ లైన్ పోతూ ఉంది ఇక్కడ నుంచి. సో ఈ లైన్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చి డైరెక్ట్ ఎక్కడికి వచ్చింది, ఇది మన BQ ఐసీలోకి ఛార్జింగ్ ఐసీలోకి అయితే ఇది ఎంటర్ అయింది అనమాట. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక కెపాసిటర్ కొన్ని రెసిస్టర్స్ ఉన్నాయి. ఇంకా ఇది స్విచ్చింగ్ కాయిల్ ఒకటి ఉంది. ఈ స్విచ్చింగ్ కాయిల్ లో వచ్చేసి మనకి VPH పవర్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. VPH పవర్ జనరేట్ అయిన తర్వాత ఇది ఇక్కడ నుంచి మనకి పవర్ ఐసీలోకి పంపించేస్తుంది, దీన్ని పవర్ ఐసీలోకి పంపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి ఇది పవర్ ఐసీ. సో ఇక్కడ పవర్ ఐసీలోకి మనకి VPH పవర్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకి వీబ్యాట్ సప్లై కూడా వస్తుంది. BQ ఐసీలో నుంచే మనకి వీబ్యాట్ సప్లై కూడా వస్తుంది. సో వీబ్యాట్ సప్లై ఇక్కడ చూపించడం లేదు, ఎందుకంటే అది బ్యాటరీ కనెక్షన్లోకి వస్తుంది కాబట్టి వీబ్యాట్లోకి ఇచ్చేస్తుంటారు. ఇంకా ఇక్కడ నుంచి మనము ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద మనం పర్సెంట్ ఎంత వస్తుంది, వోల్టేజ్ వస్తుందా లేదా, VPH పవర్ కానీ వీబ్యాట్ సప్లై కానీ ఇక్కడ ఈ కాంపోనెంట్స్ మీద రావాలన్నమాట. ఇది ప్రాపర్గా వస్తుంది. ఈ కాంపోనెంట్స్ అన్నింటి మీద వస్తుందంటే సప్లై ఈ BQ ఐసీ బాగున్నట్టు, ఒకవేళ రావట్లేదంటే BQ ఐసీలో షార్టింగ్ ఉన్నట్టు. సో ఛార్జింగ్ సెక్షన్ లో అయితే ఈ విధంగా మనం వర్క్ చేస్తాము. ఇంకా మనకి ఇక్కడ నేను మీకు చూడండి కరెంట్ సెన్స్ రెసిస్టర్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. నేను వేరే దానిలో చూపిస్తాను, వేరే ఇంకా ఓపెన్ చేసి పెట్టున్నాను Redmi 5 లో. సో ఇక్కడ చూడండి Redmi 5A కరెంట్ సెన్స్ రెసిస్టర్స్ అనేది ఈ విధంగా ఉంటాయండి. ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి, పెద్దదిగా మామూలు రెసిస్టర్ కంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది. దాని మీద ఈ విధంగా కోడింగ్ రాసున్న ఇది రెసిస్టరే, కాకపోతే వైట్ కలర్ లో. ఇది వచ్చేసి కరెంట్ సెన్స్ రెసిస్టర్. దీని యొక్క లైన్ వచ్చేసి మనకి బ్యాటరీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి కరెంట్ సెన్స్ రెసిస్టర్ వచ్చేసి మనకి బ్యాటరీతో దీనికి సంబంధం ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ వోల్టేజ్ ఉంది అనేది మనకి ఫ్యూల్ గేజ్ ఐసీకి తెలియజేస్తుంది. అక్కడి నుంచి అది ఎంత ఛార్జింగ్ అవ్వాలి ఏమిటి అనేది ఆ ఫ్యూల్ గేజ్ ఐసీ వచ్చేసి సిపియుతో కనెక్ట్ అయ్యి దాని మధ్యలో ఐడి లైన్ ద్వారా ఇది కనెక్ట్, దాని మధ్యలో EN సిగ్నల్ తీసుకుని ఇది ఎంత మాత్రం ఛార్జింగ్ చేయాలి, ఎప్పుడు ఛార్జింగ్ నిలిపేయాలి అనేది ఇక్కడ
దీని కనెక్షన్ అనేది పనికి వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఫ్యూల్ గేజ్ ఐసీ అన్నమాట. ఇక్కడ దీని కనెక్షన్ చూడండి ఫ్యూల్ గేజ్ ఐసీతో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఫ్యూల్ గేజ్ ఐసీ అన్నమాట. ఇంకా రెడ్మీ 5S స్కీమాటిక్ లో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఫ్యూల్ గేజ్ ఐసీ. మనకి ఈ ఫ్యూల్ గేజ్ ఐసీలో చూడండి ఎన్ని లెగ్స్ ఉన్నాయో, 9 లెగ్స్ అయితే మనకి ఇక్కడ ఈ ఫ్యూల్ గేజ్ ఐసీలో ఉన్నాయి. ఇది వచ్చేసి దీంట్లో చూడండి వీబ్యాట్ సప్లై అయితే వచ్చింది. ఈ వీబ్యాట్ సప్లై వచ్చిన తర్వాత ఈ వీబ్యాట్ సప్లై దగ్గరే మనకి ఒక కెపాసిటర్ అయితే ఇక్కడ తగిలించున్నారు. సో ఇక్కడ నుంచి ఇదే కాకుండా ఇక్కడ సీరియల్ క్లాక్ ఇంకా SDA సిగ్నల్ కూడా ఇక్కడ మనకు వస్తుంది. సో ఈ సిగ్నల్స్ వచ్చేసి మనకి CPU నుంచి వస్తాయన్నమాట. వచ్చినప్పుడు దానికి ఎంత మాత్రం ఛార్జింగ్ ఉంది, ఎంత ఛార్జింగ్ ఎక్కాలి అనేది తెలుస్తుంది. ఇంకా బ్యాటరీ థర్మల్ లైన్ లో కూడా ఇది అటాచ్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి ఈ పిన్ B1 పిన్ అనేది బ్యాటరీ ఇన్ అనే సిగ్నల్ వస్తుంది. ఇక్కడ బ్యాటరీ యొక్క థర్మల్ స్టేటస్ అంటే బ్యాటరీ యొక్క టెంపరేచర్ హై అయింది, లో, లేదంటే కాంటాక్ట్ కస్టమర్ సర్వీస్ అని వస్తుంది. దానికోసము ఈ బ్యాటరీ థర్మల్ లైన్ తో కూడా ఇది అటాచ్ అయ్యి ఉన్నది ఫ్యూల్ గేజ్ ఐసీ అనేది. సో ఫ్యూల్ గేజ్ ఐసీ వచ్చేసి చాలా వాటికి పనిచేస్తుంది అన్నమాట. మనకి బ్యాటరీ యొక్క టెంపరేచర్ కోసము, బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది అది తెలియజేయడానికి కోసము, ఇంకా ఇది డైరెక్ట్ CPU తో కాంటాక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇంకా ఛార్జింగ్ ఇంకా ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత ఛార్జింగ్ కి అవుట్పుట్ కూడా ఇక్కడ నుంచి మనకి ఇస్తుంది. సో దీంట్లో చూడండి మనకి రెసిస్టర్స్ పెట్టున్నారు. సో రెసిస్టర్ యొక్క వాల్యూ ఎంత ఉందనేది మనం ఇక్కడ స్కెమాటిక్స్ లో చూసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా స్కెమాటిక్స్ సంబంధించి కూడా వీడియో డీటెయిల్ గా తీసుకొస్తాను. షార్ట్ కట్స్ అంటే ఏమిటి, ఎలా రీడ్ చేయాలి స్కెమాటిక్స్ ని అనేసి. సో ప్రస్తుతానికి మనం ఛార్జింగ్ సెక్షన్ గురించే మాట్లాడుతున్నాం కాదు, దీని గురించే మాట్లాడదాము. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఫ్యూల్ గేజ్ ఐసీ వచ్చేసి ప్రతి మొబైల్ లో ఉండదు. కొన్నిట్లో వచ్చేసి ఇది ఛార్జింగ్ ఐసీలోనే మర్జీ చేసి ఉంటారు, లేదా పవర్ ఐసీలో మర్జీ చేసి ఉంటారు. ఇప్పుడు వస్తున్న మొబైల్స్ లో అయితే చాలా ఐసీలని తీసేసి ఒకే ఐసీలో మర్జీ చేస్తున్నారు. పాత మోడల్స్ కొన్నిట్లో ఫ్యూల్ గేజ్ ఐసీ ఉంటుంది. ఇంకా కరెంట్ సెన్స్ రెసిస్టర్స్ కూడా కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. ఇంకా ఫ్యూల్ గేజ్ ఐసీ వచ్చేసి మనకి 5Aలో ఉంది, 4Aలో కూడా ఉంది ఫ్యూల్ గేజ్ ఐసీ. సో ఇక్కడ ఫ్యూల్ గేజ్ ఐసీ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది ఫ్యూల్ గేజ్ ఐసీ. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఫ్యూల్ గేజ్ ఐసీ అన్నమాట. ఇక్కడ ఒక విధంగా ఉంది, ఇంకా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చిన్నదిగా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి అన్నమాట ఫ్యూల్ గేజ్ ఐసీస్. సో ఎప్పుడు కూడా మొబైల్లో ఛార్జింగ్ సెక్షన్ లో ప్రాబ్లం వచ్చిందంటే ముందుగా ఏ స్టెప్స్ చేయాలి అనేది మీకు స్టార్టింగ్ లోనే నేను చెప్పాను. దాని తర్వాత ఏ విధంగా స్కీమాటిక్స్ లో మనం చెక్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ నేను చెప్తున్నాను. ఇక్కడ ఇంకా చూద్దాం, మనము ఇంకా కొన్ని స్టెప్స్ ని చూద్దాం, ఫాలో అవుద్దాం. మనం ఇక్కడ ఛార్జింగ్ సెక్షన్ ని రిపేర్ చేయడం ఈజీ అండి. మనం దీంట్లో డీప్ గా ఇంకా నేను చెప్పుకుంటా పోతే నేను ప్రతి ఒక్క పార్ట్ గురించి మీకు ఛార్జింగ్ సెక్షన్ సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ ని లైన్ ని డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ వీడియో మరీ పెద్దదైపోతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని పాయింట్స్ అయితే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇది బ్యాటరీ కనెక్టర్, ఓకేనా. ఈ బ్యాటరీ కనెక్టర్ ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ స్కీమాటిక్స్ లో వేస్తాను. ఇక్కడ వేసిన తర్వాత చూడండి ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనము స్కీమాటిక్స్ లో చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇది బ్యాటరీ కనెక్టర్. ఈ బ్యాటరీ కనెక్టర్ కి ఏ టెస్ట్ పాయింట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఈ బ్యాటరీ కనెక్టర్ తో మనకి ఈ TVS డయోడ్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ ఈ TVS అనేది దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేశానంటే ఇది చూడండి ఈ బ్యాటరీ కనెక్టర్ తో ఇది కనెక్ట్ అయ్యి ఉంది అన్నమాట. అయితే ఇది కనెక్ట్ అయ్యి ఉన్నది ఏ లెగ్ తో కనెక్ట్ అయ్యి ఉందంటే ఇక్కడ చూడండి మనకి ఇది 3 వచ్చేసి ఇది 3 ఒకే లైన్. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఎన్ని పాయింట్స్ కి సంబంధించి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చున్నారు. సో ఈ 3 వచ్చేసి ఒకే లైన్ లోకి వెళ్తున్నాయి అనేసి అర్థము. ఎక్కడెక్కడ వెళ్తున్నాయంటే ఈ TVS డయోడ్ మీదకి వెళ్తుంది, ఇంకా ఈ డయోడ్ మీదకి వెళ్తుంది, ఇంకా ఇలాగే ఇది ఈ లైనే ఇక్కడ పైకి వెళ్ళేసి ఇక్కడ టెస్ట్ పాయింట్ మీద కలుస్తుంది. ఇంకా ఇదే లైన్ లో మనకి ఇక్కడ కెపాసిటర్ ఒకటి ఉంది. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ కి వీబ్యాట్ ని జనరేట్ చేస్తున్నాయి అన్నమాట. సో వీబ్యాట్ సప్లై తెలుసు కదా, 3.7 3.8 నుంచి 4.8 వరకు ఉంటుంది. ఇది వీబ్యాట్ సప్లై అన్నమాట. సో ఈ వీబ్యాట్ సప్లై ఇక్కడ మీరు బ్యాటరీ కనెక్టర్ దగ్గర కూడా చెక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కెపాసిటర్ ఉంటుంది, కెపాసిటర్ మీద కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనకి రావట్లేదు అనుకోండి, వీబ్యాట్ బయటకు రావట్లేదు, అలాంటప్పుడు మనకి ఏమని ఈ కెపాసిటర్ దగ్గర నుంచి చెక్ చేస్తే ఈ లైన్ లో ఉన్న కెపాసిటర్ ఇది ఒకటి ఉంది, ఈ రెంగిట్లో ఏదైనా షార్ట్ అయిపోయి ఉండొచ్చు. లేదంటే ఇలాగే వచ్చారంటే ఇక్కడ TVS డయోడ్ ఉంది. ఈ TVS డయోడ్ ఒక పాయింట్ వచ్చేసి మనకి ఈ బ్యాటరీ కనెక్టర్ తో కనెక్ట్ అయ్యి ఉంటే ఒకటి వచ్చేసి గ్రౌండ్ తో కనెక్ట్ అయ్యి ఉన్నది.
సో దీంట్లో ఏదైనా షార్ట్ అయిపోయినా లేదా పాడైపోయినా మనము దీన్ని చెక్ చేసి తీసేయచ్చు అనమాట. సో ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేస్తామన్నమాట మనము. ఇంకా అదే విధంగా ఇక్కడ చూడండి, ఇదే లైన్ మనకి దీంతో పాటే ఇక్కడ కూడా వెళ్తుంది. వెళ్ళి ఇక్కడ 68K థర్మిస్టర్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి బ్యాటరీ థర్మల్ లైన్ అన్నమాట. ఈ బ్యాటరీ థర్మల్ లైన్ వల్ల ఈ రెసిస్టర్, ఎందుకంటే ఇది థర్మిస్టర్ అన్నమాట. ఇది ఎందుకు పెట్టున్నారంటే బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎక్కువైనా తక్కువైనా మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. సో ఈ బ్యాటరీ వోల్టేజ్ ఒకవేళ ఎక్కువ వస్తుంది, బ్యాటరీ వోల్టేజ్ ఇస్ టూ హై టూ లో అని చూపిస్తుంది అనుకుంటే ఈ రెసిస్టర్ దానికి కారణం ఉండొచ్చు అనమాట. దానికి కారణమై ఉంటుంది. దీన్ని మనం చెక్ చేసామంటే రెసిస్టర్ పాడైపోయిందంటే దాన్ని తీసేసి జంపర్ చేయొచ్చు. ఒకవేళ 0 to 50 ohms రెసిస్టర్స్ వరకు అయితే మనము దాన్ని జంపర్ చేయొచ్చు. కానీ ఇది 50 ohms కంటే ఎక్కువ ఉంది, 68K అంటే దీన్ని కరెక్ట్గా ఇంత మొత్తంలో ఉండే రెసిస్టరే వేరే ఏ బోర్డులన్నా ఉంటుంది కదా, ఆ రెసిస్టర్ని తీసి ఇక్కడ మనం వేసామంటే ఆ థర్మల్ లైన్ ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ రెసిస్టర్ పాడైపోయి ఉంటే. సో అయితే ఇక్కడ థర్మల్ లైన్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీ కనెక్షన్ ఐడి మీదకి వెళ్తుంది. ఇంకా బ్యాటరీ థర్మల్ అనేసి ఉంది కదా, ఇవి రెండు ఎక్కడంటే ఇది బ్యాటరీ కనెక్టర్ కదా. సో ఇక్కడ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది వచ్చేసి బ్యాటరీ పాజిటివ్, ఇది బ్యాటరీ నెగిటివ్ అన్నమాట. ఇది మధ్యలో రెండు సన్నగా ఉన్నాయి కదా గోల్డ్ కలర్వి. ఇది వచ్చేసి ఒకటి వచ్చి థర్మల్ లైన్, ఒకటి వచ్చేసి ఐడి లైన్ అన్నమాట. సో ఈ ఐడి లైన్ థర్మల్ లైనే ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. సో ఇది బ్యాటరీ కనెక్షన్ ఐడి, అంటే ఇది బ్యాటరీ కనెక్షన్ ఐడి అన్నమాట. ఇది ఉంది కదా, ఇది బ్యాటరీ కనెక్షన్ ఐడి లైన్కి వస్తుంది. ఇంకా ఇక్కడ బ్యాటరీ, ఇది చూడండి బ్యాటరీ థర్మల్ లైన్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ బ్యాటరీ థర్మల్ లైన్ అన్నమాట, ఈ రెండు పిన్స్. సో ఈ విధంగా మనము చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ దీన్ని క్లిక్ చేశానంటే ఇది బ్యాటరీ కనెక్షన్ ఐడి అన్నమాట. ఇది చూడండి, ఇది ఐడి లైన్. ఈ ఐడి లైన్ నుంచి మనకు కనెక్షన్స్ ఎక్కడ వస్తున్నాయి, టీపీ పాయింట్స్ మీద వస్తున్నాయి కదా. ఇక్కడ టీపీ పాయింట్ మీద వచ్చింది, ఇంకా ఇక్కడ ఈ టీవీఎస్ డయోడ్ మీద వచ్చింది, ఇంకా ఈ కెపాసిటర్ మీదకి వచ్చింది. సో ఇలాగే ఇది కంటిన్యూ అవుతూ ఎక్కడ దాకా వెళ్తుందంటే మనకి ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా ఐసీ, ఇది ఛార్జింగ్ ఐసీ అనమాట. ఈ ఛార్జింగ్ ఐసీలో ఈ కనెక్షన్ మీద ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ అయిన ఐడి అనేది వస్తూ ఉంది. సో ఈ విధంగా మనము లైన్ ని ట్రేస్ చేస్తాం అన్నమాట. సపోజ్ ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ ఐడి అంటే బ్యాటరీ మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సిగ్నల్ అనేది దీనికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దానికి ఛార్జింగ్ అవ్వాలా లేదా అనేది మనకి ఇక్కడ ఈఎన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది అవుట్పుట్ ఇచ్చి సిపియుతో కాంటాక్ట్ అవుతుంది అనమాట. ఎంత మాత్రం దానికి ఛార్జింగ్ ఉంది, ఇంకా ఛార్జింగ్ చేయాలా లేదా అనేది ఈ లైన్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిన తర్వాత అక్కడ ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఫేక్ ఛార్జింగ్ చూపిస్తుంది. ఛార్జింగ్ సింబల్ అయితే చూపిస్తుంది కానీ ఛార్జింగ్ పర్సంటేజ్ పెరగట్లేదు. లేదంటే ఆన్ లో అయితే మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది, ఆఫ్ చేస్తే ఎక్కట్లేదు, లేదా ఆఫ్ లో ఎక్కుతుంది, ఆన్ చేస్తే ఎక్కట్లేదు. అలాంటప్పుడు ఈ లైన్ మనం ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ ఏమైనా కాంపోనెంట్స్ పాడైపోతే మనం దీన్ని ట్రేస్ చేసి సరి చేయొచ్చు అనమాట. ఇది కాకుండా ఫ్యూల్ గేజ్ చూపించా కదా మీకు, ఫ్యూల్ గేజ్ అనేసి, కాకపోతే ఈ లైన్ ద్వారా మనం దాన్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు. దీంట్లోనే మర్జీ చేస్తుంటారు ఫ్యూల్ గేజ్ ని. ఇంకా ఇక్కడ చూడండి, ఇది బ్యాటరీ థర్మిస్టర్ ఉంది కదా, ఈ బ్యాటరీ థర్మల్ లైన్ వచ్చేసి మనకి ఈ బ్యాటరీ థర్మల్ లైన్ మీద ఏవేవి ఉన్నాయి, ఇక్కడ కెపాసిటర్స్ ఇది చూడండి 503, 504 అని కెపాసిటర్ ఉన్నాయి. ఇంకా ఈ రెసిస్టర్ కూడా బ్యాటరీ థర్మలిస్టర్ కోసమే, బ్యాటరీ థర్మల్ కోసమే. ఇంకా ఈ థర్మల్ లైనే ఇక్కడ చూడండి, ఈ థర్మల్ లైనే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వీబ్యాట్లోకి వెళ్తుంది. ఇంకా టీపీ పాయింట్ టీపీ పాయింట్లోకి వచ్చింది. సో ఈ విధంగా ఈ లైన్ ని మనం ట్రేస్ చేసుకుంటూ రావాలి. ఏ ఏ కాంపోనెంట్స్ దీంట్లో ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ కాంపోనెంట్ ని మనము ఇక్కడ చూడాలి, C503. దీన్ని నేను ఈ కెపాసిటర్ ఎక్కడుంది అని చూడాలంటే దీన్ని ఈ విధంగా డబుల్ క్లిక్ ఇచ్చానంటే ఇది సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను దాన్ని పేస్ట్ చేస్తాను అనమాట. C503 చేస్తే ఇక్కడ చూడండి బ్యాటరీ కనెక్టర్ దగ్గరే ఇక్కడ ఈ కెపాసిటర్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఈ కెపాసిటర్ ని ట్రేస్ చేయొచ్చు అనమాట, మనం చెక్ చేయొచ్చు అనమాట. ఈ కెపాసిటర్ దగ్గర మనకి ఏది బ్యాటరీ థర్మల్ లైన్ లో ఇది కనెక్ట్ అయ్యింది కదా, సో ఇది వర్క్ అవుతుందా లేదా, దీని ఏమైనా ప్రాబ్లం ఇస్తూ ఉందా అనేది ఈ విధంగా ట్రేస్ చేయొచ్చు అనమాట. ఛార్జింగ్ సెక్షన్ ని రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి, కాకపోతే మనకు తెలిసి ఉండాలి దాన్ని ఎలా ట్రేస్ చేయాలి, ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అనేది. ఇప్పుడు నేను చెప్పాను కదా థర్మల్ లైన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి, ఐడి లైన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి. ఆ విధంగా మీరు రిపేర్ చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది.
వచ్చేసిందంటే మీకు మళ్ళీ డయాగ్రామ్స్ కూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా మొబైల్లోనే చాలా సింపుల్ గా చూసిన వెంటనే అర్థం చేసే ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం ఏం ప్రాబ్లం అనేది తెలిసిపోతే చాలు. జస్ట్ ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఈ బ్యాటరీ థర్మల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకి వోల్టేజ్ ఎక్కువ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది, టెంపరేచర్ తక్కువ ఉంది అనేది చూపిస్తుంది అని మీకు ఒక ఐడియా అంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓహో బ్యాటరీ థర్మల్ లైన్లో ప్రాబ్లం అనమాట. సో బ్యాటరీ థర్మల్ లైన్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో మనం చెక్ చేస్తాము. చెక్ చేసి ఆ కాంపోనెంట్స్ ఏమైనా ప్రాబ్లం అయితే రెసిస్టరే ప్రాబ్లం అనుకోండి, రెసిస్టర్ని చెక్ చేస్తాము. షార్ట్ అయిపోయిందా, లీక్ అయిపోయిందా, దాన్ని తీసేసి జంపర్ వేయడము. అంటే దాని ఓమ్స్ని బట్టి ఉంటుంది అనుకోండి. 50 ohms వరకు అయితే మనం జంపర్ వేయచ్చు. 50 ohmsని మించి ఉంటే దాన్ని జంపర్ వేయకూడదు. అక్కడ మనము అన్ని ఓమ్స్ గల రెసిస్టరే సేమ్ ఓమ్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఓమ్స్ రెసిస్టరే అక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వర్క్ చేయాలి. ఇక మనకి ఐడి లైన్లో కూడా నేను చెప్పాను ఏ విధంగా వర్క్ అవుతుంది అనేసి, ఏ విధంగా చేయాలి, ట్రేస్ అవుట్ చేస్తాం అనేసి. సో ఈ విధంగా చాలా సింపుల్ గా మనము ఛార్జింగ్ సెక్షన్ అయితే రిపేర్ చేయొచ్చు. సో ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైంది ఆశిస్తున్నాను. ఇంకా ఛార్జింగ్ సెక్షన్ కి సంబంధించి ఛార్జింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, లేదా డైరెక్ట్ గా నాతో కూడా మీరు మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా మీకు బోర్నియో స్కీమాటిక్ 1 month సబ్స్క్రిప్షన్ కావాలంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి. ఇంకా 3 months 6 months కావాలన్నా లేదా 1 year కావాలన్నా మీరు నాతో కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఈ సబ్స్క్రిప్షన్ అయితే తీసిస్తాను. మీరు నా దగ్గర నుంచి అయితే సబ్స్క్రిప్షన్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మీరు మొబైల్ రిపేరింగ్కి సంబంధించి టూల్స్ పర్చేస్ చేసుకోవాలన్నా నాతో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.